ప్రతి వారం మన కోసం కేటాయించి ఇన్ డీటెయిల్డ్‌గా ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి లేదా ఒక్కొక్క మన దగ్గరున్న ఒక్కొక్క ప్రోగ్రామ్‌కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి యూజ్ చేసుకోవచ్చు అనేది వివరిస్తున్నారు. ఇట్ ఈస్ అప్ టు అస్. మనం అర్థం చేసుకుని మనకున్న ప్రాబ్లమ్‌కి ఏది సూట్ అవుతుంది అనేది మనం ఎంపిక చేసుకోవచ్చండి. ప్రోగ్రామ్స్ ఒక 2, 3 ప్రోగ్రామ్స్ మనం ఎంచుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఇన్ డీటెయిల్. సో డైరెక్ట్‌గా స్టార్ట్ చేసేద్దామండి ఇవాళ. సో లెట్ నాట్ వేస్ట్ టైమ్. టువర్డ్స్ ద ఎండ్ చివరికి క్వెషన్ ఆన్సర్ సెషన్ మనకి ఎక్కువ టైం దొరుకుతుంది. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద పీపీటీ. జస్ట్ ఒక్కసారి ఇంట్రొడక్షన్ ఇచ్చేసి వి విల్ గో అహెడ్. ఎస్. సో హీలీ మన అందరికీ తెలుసు. హోలిస్టిక్ హెల్త్, వెల్ బీయింగ్ అండ్ వైటాలిటీ. మీరు మ్యూట్ లో ఉంచుకోండి అందరూ. సో డిస్క్లైమర్ ఎవరు కనిపెట్టారు? ఈ మిషన్ అండ్ విజన్ గురించి తెలుసుకున్నాం. ఒక్క సెకండ్, లెట్ మీ గో. Yes. Yes. సో వీరందరి గురించి మనం ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి వారం తెలుసుకుంటూనే ఉన్నాం. సో లెట్స్ గో డైరెక్ట్లీ ఇంటూ ద డీటెయిల్స్. లాస్ట్ వీక్ మనం బయోఎనర్జెటిక్ హార్మనీ ప్రోగ్రామ్ లో సెకండ్ 2 బయోఎనర్జెటిక్ హార్మనీ 2లో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వాటి గురించి తెలుసుకున్నామండి. ఒక్కసారి వి విల్ హ్యావ్ అ రీక్యాప్ అండ్ దెన్ విల్ గో అహెడ్. సో దిస్ ఇస్ ద పేజ్. బయోఎనర్జెటిక్ బ్యాలెన్స్ 2లో మనం తెలుసుకున్నాం బయోఎనర్జెటిక్ హార్మనీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, ఎనర్జెటిక్ బ్యాలెన్సింగ్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అంటే నోటి దగ్గర నుండి ఇక్కడ కెనాల్ దగ్గర నుండి మీకు ఏనల్స్ దాకా ఆఖరి వరకు ఉన్నదే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్. సో ఎటువంటి మన ఆహారం తీసుకున్నా ఇది ఒక సింగిల్ ట్రాక్ అండి. ఒకే పైప్ పైనుండి కింద దాకా. సో మధ్యలో స్టమక్, అటు నుంచి లివర్, ఇవన్నీ యాడ్ అయ్యి మనకు కావాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని అందించి సో డైజెషన్ పవర్ ని ఇంక్రీజ్ చేసి మనకి మెయింటైన్ అవుతుంది. సో ఎప్పుడైనా ఈ ట్రాక్ట్ క్లియర్ గా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రావండి. సో దట్ ఈస్ ద బేసిక్ అన్నమాట. సో ఐబిఎస్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రోగ్రామ్ మనం రెగ్యులర్ గా వాడుకోవచ్చండి. నెక్స్ట్ ది బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా గురించి మనం చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. బ్యాక్టీరియా అనేది మన గట్ అంటాము, ఈ ఇంటెస్టైన్స్ లో ఉంటుంది. అలాగే కాకుండా యూరినరీ ట్రాక్ట్ లో కానీ, చెవులలో కానీ, కళ్ళకు సంబంధించి ఇలాంటి అన్ని చోట్ల మనకి బ్యాక్టీరియా ఉంటుంది. సో బాడీలో యాంటీబయోటిక్స్ తగ్గినప్పుడు మనం యాంటీబాడీస్ తీసుకుంటాం. సో ఈ బ్యాక్టీరియా విల్ ఇంప్రూవ్ గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద బాడీ. సో ఇది సైనస్ లో, అడినాయిడ్స్ లో, ఐస్ లో, ఈ జలుబు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క సమయంలో మనం ఈ బ్యాక్టీరియా ప్రోగ్రామ్ ని మనం వాడుకోవచ్చండి. ఇంకా హార్ట్ స్కేలింగ్, యూరిన్ ఇన్ఫెక్షన్, ఇలాంటి వాటికి కూడా మనం బ్యాక్టీరియా ప్రోగ్రామ్ ని వాడుకోవచ్చని లాస్ట్ టైం నేర్చుకున్నాం. డాక్టర్ గారు ఈ బ్యాక్టీరియా ప్రోగ్రామ్ యూజ్ చేసి గ్యాంగ్రీన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, రింగ్ వార్మ్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది యూజ్ చేసి మనం రిలీఫ్ పొందొచ్చండి. సో నెక్స్ట్ టాన్సిల్స్.
సో టాన్సిల్స్ ప్రోగ్రామ్ హెల్ప్స్ ఈ గవద బిళ్ళలకి కానీ, టాన్సిల్స్ డైరెక్ట్ గా పిల్లలకి కానీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకి కూడా ఉంటున్నాయని తెలుసుకున్నాం. అలాంటి వాళ్ళు ఈ టాన్సిల్స్ ప్రోగ్రామ్ ని వాడుకోవచ్చండి. సో నెక్స్ట్ లివర్ ఫంక్షన్ గురించి కూడా తెలుసుకున్నాం. లివర్ ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ అవర్ బాడీ. సో ఇంటాలరెన్స్, ఫుడ్ ఇంటాలరెన్స్ లివర్ మీద, అంటే ఏదైనా ఫుడ్ మనకి పడకపోతే అంటే రకరకాలు, ఇప్పుడు మనం మన ఏరియాని బట్టి ఫుడ్ తీసుకుంటాం. మనం సౌత్ లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా రైస్ తీసుకుంటాం. అదే మీరు పూర్తిగా రైస్ మానేసి ఎక్కువగా మీరు నార్త్ ఇండియన్ ఫుడ్ లేదా చైనీస్ ఫుడ్ ఇలాంటి వేరే చోట పండే ఫుడ్ ని మీరు ఎక్కువ తీసుకుంటూ ఉంటే బాడీ డెవలప్స్ ఇంటాలరెన్స్. అలాంటప్పుడు ఆ ప్రెషర్ అంతా లివర్ మీద పడుతుందండి. సో ఆర్థరైటిస్ కూడా లివర్ క్లెన్స్ చేసుకుంటూ ఉంటే మనం ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కొంచెం బయటపడచ్చు అని నేర్చుకున్నాం. సో అల్సర్స్, పైల్స్, నిద్ర లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా లివర్ ఫంక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బయోఎనర్జెటిక్ ప్రమోషన్ ఆఫ్ లివర్ మెటబాలిజం గురించి మనం ఈ 4 గురించి లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నామండి. నెక్స్ట్ ఫ్యూ వాటి గురించి మనం డాక్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ రఘు గారు. ప్లీజ్ కమ్ అప్ అండ్ మిగతా బయోఎనర్జెటిక్ హార్మనీ 2 బ్యాలెన్స్ లో ఉన్న వాటి గురించి మాకు ఇవాళ తెలియజేయండి. సో ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. వెల్కమ్ టు ద సెషన్ సార్ అండ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. 1 minute అండి. ఎస్ ఎస్. సో మరో సెషన్ లో లాస్ట్ సెషన్ ని మనం లుక్ చూసాము. మానస గారు క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మానస గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే ఈ రోజు సెషన్ లో మనం స్టార్ట్ చేసేది ఏంటంటే టాక్సిన్స్, ఐ థింక్ సో. అవునండి, టాక్సిన్స్ హెడ్ ఇంటాలరెన్స్ అండి. ఇవాళ మనం తెలుసుకునేది ఫస్ట్ పాయింట్ ఇంటాలరెన్సెస్, బయోఎనర్జెటిక్ ఫోస్టరింగ్ ఆఫ్ ఫుడ్ ఇంటాలరెన్స్. ఓకే. సో ఫుడ్ ఇంటాలరెన్స్ అనేది చాలా అందరికీ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే మీది వీడియో ఆన్ ఉందండి? 1 minute అండి. కొద్దిగా వీడియో ఆన్ చేస్తున్నాను. ఐఎమ్ ఆడిబుల్ అండి? వినపడుతుందండి. యూఆర్ ఆడిబుల్ సార్. వీడియో ఒక్కటి ఇంకా కనిపించట్లేదండి మీది. అవునండి. సో మీన్ వైల్ ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్ లో యూ కెన్ స్టార్ట్ టైపింగ్ అండి. చాట్ బాక్స్ లో ఎక్కించి ఉంచేస్తే నేను టువర్డ్స్ ద ఎండ్ డాక్టర్ గారిని అడిగి మీకు క్లారిఫై చేయగలను. ఇంకొకటి మర్చిపోయాను, అందరి దగ్గర బుక్ పెన్ రెడీగా ఉందనుకుంటున్నాను. కంపల్సరీ మీరు రాసుకోవాలండి.
రాసుకుంటేనే మనకి లాంగ్ రన్ లో వింటున్నప్పుడు అన్ని బాగున్నట్టు అనిపిస్తాయి, మనకి అర్థమైపోతున్నట్టు ఉంటుంది, గుర్తుండేటట్టు ఉంటుంది. కానీ బుక్ లో ఉంటే మనకి రెఫరెన్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఒకే బుక్ పెట్టుకోండి, మనం వారం వారం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాం, అదే బుక్ లో కంటిన్యూస్ గా రాసుకుంటూ ఉండండి రెగ్యులర్ గా. సమ్ టెక్నికల్ ప్రాబ్లం, డాక్టర్ గారు మళ్ళీ వస్తున్నట్టున్నారు. మీన్ వైల్ ఎవరైనా ఈ మధ్య కాలంలో ఏదైనా మీరు టెస్టిమోనీ చెప్పాలంటే ఐ విల్ ఓపెన్ అప్ ఫర్ యూ. సో డాక్టర్ గారు వచ్చే లోపు టెస్టిమనీ, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టువర్డ్స్ ద ఎండ్ పెట్టుకుందాం. మీ టెస్టిమనీ ఏదన్నా చెప్పాలనుకుంటే you're welcome. yes, నా పేరు సుశీల అండి. నమస్తే అండి సుశీల, బాగున్నారా? బాగున్నా. యాక్చువల్గా నేను చెప్పాలంటే లైక్ నాకు ఈ మధ్యన ఒక 2 years నుంచి కోవిడ్ వచ్చాక ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి అనమాట. కానీ హీలీ వాడాక ఎంత ఎనర్జీ లెవెల్స్ అంటే అసలు వంట చేస్తుంటే చాలా నీరసం వచ్చేది నాకు. అటువంటి ఐఎమ్ కుకింగ్, గార్డెనింగ్ 2-3 hours చేస్తాను, డాన్స్ ప్రాక్టీస్ ఒక 1/2 hour 1 hour చేస్తాను. ఇన్ని చేసినా హీలీ వల్ల చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఎనర్జీ లెవెల్స్ మటుకు మై హస్బెండ్ ఇస్ 200% అయిపోయినాయి అంటున్నారు నాకు. కానీ అది లాస్ట్ ఇక్కడ ఆన్సర్ నేను పెట్టాను అనుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఐ హావ్ టు రెక్టిఫై. మరి ఎందుకో తెలియట్లేదు. అదర్వైజ్ ఇట్ ఈస్ వండర్ఫుల్. అలా హీలీ మటుకు ఎనర్జీ లెవెల్స్ మటుకు ఎనీ బడీ ఇక్కడ నేను అనుకోవడం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎనర్జీ లెవెల్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నేను ఈ మధ్యన రెగ్యులర్ గా వాడుతున్నా అండి, అంటే ఐస్ కనే మెయిన్ గా పెట్టుకుంటున్నాను ప్రోగ్రామ్స్. సో ఒంట్లో ఒక రకం వేడి వస్తుంది, లో నరాలన్నీ కొంచెం అంటే ఏంటంటారు రిఫ్రెష్ అవుతున్నాయో, మరి ఏదన్నా కొత్తగా లోపల మార్పు అవుతున్నాయో తెలియలేదు, కానీ అంటే బానే ఉంది. సో విజన్ అయితే చాలా బెటర్ ఉందండి, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత బెటర్ ఉందన్నమాట నాదిని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హీలీ. బేసిక్ గా వాటి మట్టుకు అబ్జర్వ్ చేశానండి, హీలీ వాడితే మటుకు డెఫినెట్లీ మినిమం 3 liters అండి. మనం ప్రోగ్రామ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను అబ్జర్వ్ చేశాను. ప్రోగ్రామ్ 1 liter ఉండాలి కంపల్సరీ. ఒకవేళ 2 programs 2 liters తో సరిపోవట్లేదు. డెఫినెట్లీ దాని వల్ల 100% బెనిఫిట్ ఉంది హీలీ వల్ల. వాటర్ తాగితే మటుకు ఆ వాటర్ తాగని రోజు నాకు తేడా తెలిసిపోతుంది, కూడా వచ్చేస్తుంది. ఇది ఎందుకు అనిపిస్తే వెంటనే నీళ్లు సరిపోలేదు, బాడీలో టాక్సిన్స్ మనం బయటికి తోయడానికి మనం సరిపడి ఇన్పుట్ ఇవ్వట్లేదు అనే ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశారండి, మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండా లోపల ఉన్నవి అవి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఒకవేళ మనం రన్ చేసినప్పుడు వేరే వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ డెఫినెట్లీ వి హావింగ్ సమ్ డిఫెక్ట్ ఇన్ అవర్ సిస్టమ్ అని అనుకునే. ఇప్పుడు చూడండి డైజెషన్ అనుకోండి, వేరే కాల్ పొంగి అనుకోండి, అంటే దట్ మీన్స్ కిడ్నీ ఏదో ఫంక్షన్ చేయట్లేదేమో అనుకుంటున్నాను నేను అనుకోవడం. అది అవునవునండి, ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ డైరెక్టింగ్ అస్. ఒక ప్రోగ్రామ్ రన్ చేశాక బాడీలో ఉన్న సిస్టమ్ లో ఉన్నవన్నీ బయటకు వచ్చి ఇట్ ఈస్ ఆస్కింగ్ us to run those programs, and that is what I feel. I don't know how far I'm correct. Thank you అండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అగైన్. డాక్టర్ గారు వచ్చేసారండి. గుడ్ ఈవినింగ్ అండి. యా గుడ్ ఈవినింగ్ అండి. సారీ అండి, కొద్దిగా ఇంటర్నెట్ ఏదో ఇష్యూ అయింది. ఐఎమ్ ఓకేనండి. Yes, you're audible, sir. Thank you. So good evening everyone. So happy to see you all and once again in this Thursday training andi. So ee roju training session lo manam direct ga app, so we are running with Bioenergetic Boost 2, right? Bioenergetic Harmony 2 లో
మనకు 4 ప్రోగ్రామ్స్ అయినాయండి. ఆహా. సో నెక్స్ట్ ఇంటాలరెన్స్ గురించి అండి ఇవాళ మనం స్టార్ట్ So, చేసేది ఇంటాలరెన్స్ గురించి. ఇంటాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది మనకు కంటిన్యూగా యూజ్ అవుతుంటుంది. ఎందుకు యూజ్ అవుతుంటుందంటే మోస్ట్లీ ఇది ఎఫెక్టివ్ గా యూజ్ ఎవరికి అవుతుంది, ఎవరైతే టూర్స్ లో ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఇంటాలరెన్స్. ఇందాక మానస గారు చెప్పినట్టు లాస్ట్ డిస్కషన్ లో మనం ఏమనుకున్నామంటే డిఫరెంట్ ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో చాలా ఇంపార్టెంట్ గా ఫస్ట్ ఫుడ్ ని ఎఫెక్ట్ చేసేది అంటే మన గట్ అండి. మీ అందరికి తెలుసు. గట్ అనగానే ఈసోఫిగస్ అంటే ఫుడ్ పైప్ అంటారు. మన మౌత్ నుంచి మొదలుపెట్టి యానస్ వరకు అంటే మోషన్ అవుట్లెట్ వరకు ఏదైతే టోటల్ సిస్టమ్ ఉందో దాన్ని డైజెస్టివ్ సిస్టమ్ అంటాము. ఆ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇష్యూస్ లో చాలా మంది ఎఫెక్ట్ అవుతుంటారు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇరిటబుల్ బౌల్ మూమెంట్ అండి. అంటే తినగానే మోషన్ రావడం. ఇది కొంతమందిలో రెగ్యులర్ గా గమనిస్తుంటాం. ఈ మధ్య నాకు ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాదండి, ఇవాళనే నాకు వచ్చింది ఒక కేసు. ఆవిడకి ఏంటంటే ఏం తిన్నా కూడా ఈరోజు స్టమక్ లో క్రాంప్స్ వస్తాయండి. అంటే పేగులు ముడత పడుతున్నాయి అనే సౌండ్ వస్తుంది. అట్లనే కొంతమందికి చిన్న పిల్లలు కూడా మనం చూస్తుంటాం సౌండ్స్ వస్తుంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ఫుడ్ ఇంటాలరెన్స్ ఇష్యూస్ అండి. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఇంటెస్టైన్ స్ట్రాంగ్ గా లేకపోవడం, గట్ స్ట్రాంగ్ గా లేకపోవడం. ఈ గట్ వీక్ కావడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఏదైతే ఆహారం ఉందో అది మన ఎలిజిబిలిటీ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఆ ఫుడ్ మంచిదండి. ఈరోజు చాలా మంది రకరకాల ఫుడ్ తింటుంటారు. డయాబెటిక్ వాళ్ళకు మిల్లెట్స్ చాలా మంచివి అని చెప్తారు. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండి డైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తింటే అది వెరీ స్ట్రాంగ్ ఫుడ్ అండి. ఎంత స్ట్రాంగ్ ఫుడ్ అంటే పూర్వము ఓల్డెన్ డేస్ లో మిల్లెట్స్ ఎప్పుడు తినేవాళ్ళు అంటే బాగా అంటే బాగా కష్టపడి నడుము ఉంచి రాళ్ళు కొట్టేవాళ్ళు మిల్లెట్స్ తినేవాళ్ళు. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళే ఈ మిల్లెట్స్ ఎక్కువగా తింటుంటారు. అట్లని చెప్పి నేను ఏసీలో కూర్చొని మిల్లెట్స్ తిన్నాను అనుకోండి, నా అరుగుదల ఏమవుతుందండి? అక్కడ మంచి వస్తుందో అనేది పక్కన పెట్టేసండి, చెడు మాత్రం 100% వస్తుంది. మీరు నిజంగా మీరు మిల్లెట్స్ తింటే మాత్రం ఆ మిల్లెట్స్ ని అరాయించుకునే కెపాసిటీ మీ గట్టుకు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అరాయించుకునే కెపాసిటీ మీ గట్టుకు లేదనుకోండి, డయాబెటిక్ గా ఉండి మిల్లెట్స్ తింటే అక్కడ డయాబెటిక్ కంట్రోల్ రాదండి, పెరుగుతూ వెళ్తుంది. అట్లాంటి కేసెస్ నేను చాలా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇంటాలరెన్స్ రిలేటెడ్. చిన్నపిల్లల్లో ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఆయిల్ పడదంటారండి. కొంతమందికి శనగపిండి పడదంటారు. కొంతమంది రకరకాల ఫుడ్ పడదనేది చాలా మంది చెప్తుంటారు మాకు. అలా ఫుడ్ పడకపోవడం అంటే ఏంటి అంటే అక్కడ ప్రాబ్లం వచ్చింది ఫుడ్ లో కాదండి, మన గట్ లో అనమాట. అంతే కదండి మానస్ గారు? అవునండి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనము గట్ యొక్క పవర్ ని మనం పెంచుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంటాలరెన్స్ అని ఈ ప్రోగ్రామ్ అనేది మనము ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ యొక్క ఎఫిషియన్సీని పెంచుతుందండి. చాలా కాలంగా అమీబియాసిస్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, పెప్టిక్ అల్సర్స్ కానివ్వండి, ఇలా ఎవరైతే బాధపడుతుంటారో డైజెస్ట్ సంబంధించి వాళ్ళకి జరిగే మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అంటే వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది వంట పట్టదండి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తానండి. మాల్ న్యూట్రిషన్ అనేది ఈరోజు పేదవాళ్ళు మాల్ న్యూట్రిషన్ ఉంటుందనేది చాలా మంది అనుకుంటారండి. కానీ మాల్ న్యూట్రిషన్ అనేది పేదవాళ్ళలో లేదండి. అంటే పూర్ పీపుల్లో లేదు. మాల్ న్యూట్రిషన్ అనేది రిచ్ పీపుల్లో ఉందని ఇప్పుడు కొత్తగా తెలిసిందండి సర్వేలు. అంటే రిచ్ పీపుల్లో కూడా మాల్ న్యూట్రిషన్ చూస్తున్నామండి. అంటే రిచ్ పీపుల్ రిచ్ ఫుడ్ తింటుంటే మాల్ న్యూట్రిషన్ ఎందుకు వస్తుంది? ఇది మీ అందరికి అర్థం కావాలి. అక్కడ ప్రాబ్లం వచ్చింది ఫుడ్ లో కానండి. ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఆ ఫుడ్ అబ్జర్షన్ అండి. ఎస్ అండి. సో అలా ఫుడ్ అబ్జర్షన్ లో ప్రాబ్లమ్ ని మనము రిపేర్ చేయడానికి మనకు వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉందండి. అది ఇంటాలరెన్స్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే హీలీ ఫ్రీక్వెన్సీ అనేది జబ్బులున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. జబ్బులున్న వాళ్ళే కొనుక్కుంటున్నారండి. అది అబ్సల్యూట్లీ నేను నా అంచనా ప్రకారం ఒక 80% రాంగ్ అండి, 20% రైట్ అండి. 80% ఎవరు వాడాలి ఈ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటే ఎవరైతే జబ్బులు లేవో జబ్బులు రాకుండా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో విలేజ్కి వెళ్ళామండి, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ ఫుడ్ తినేసి వచ్చామండి. ఇమీడియట్గా ఏం చేయాలండి? ఈ ఇంటాలరెన్స్ ప్రోగ్రామ్ మనం వాడుకోవాలి. ప్రోగ్రామ్ ముందు వాడుకోవచ్చు, ఫంక్షన్కి వెళ్ళే ముందు వాడుకోవచ్చు, లేదా అంటే ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే అక్కడ ఫంక్షన్ లో ఏదైతే ఫుడ్ మనం తింటామో
అది వేరే వాళ్ళు వండారు, వేరే అంటే వేరే అట్మాస్ఫియర్ అనుకోండి, వేరే వాటర్ అనుకోండి, వేరే ఆయిల్ అనుకోండి, అలా మీరు ఎన్నైనా దానికి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఆ వేరే వాళ్ళు ఉండడం వల్ల అక్కడ ప్రిపరేషన్లో ఏమొచ్చిందంటే వేరే బ్యాక్టీరియా ప్రాసెస్ అయింది. మీరు కొంతమంది గమనించుండొచ్చు. మనం ఎవరైనా ఇంటికెళ్ళి ఫుడ్ తింటే మనకు కొంతమందికి గొంతులో ఇరిటేషన్ వచ్చేస్తుంది. కొంతమందికి ఇండైజెషన్ అయిపోతుంది. ఆ ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా అనీజీగా అనిపిస్తుంది. ఇది ఎందుకంటే ఫుడ్‌లో ప్రాబ్లమ్ లేదండి. ఆ ఫుడ్ చేంజ్ కావడంగానే మన గట్ అనేది ఆ ఫుడ్‌ని అడ్జస్ట్ కాలేదు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అడ్జస్ట్ కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫుడ్ యొక్క ఎఫిషియన్సీని మనము బ్యాలెన్స్‌గా మన బాడీకి అందియడానికి ఈ ఇంటాలరెన్స్ ప్రోగ్రామ్‌ని వాడతాం. ఇంటాలరెన్స్ ప్రోగ్రామ్ వాడడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటంటే, ఆ ఫుడ్ మనం ఏది తీసుకున్నామో, దానికి సంబంధించిన ప్రోబయోటిక్స్ అనేది మన బాడీలో డెవలప్ అయ్యి, డిఫెన్స్ మెకానిక్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోగలం. ఇంకా చెప్పాలంటే లాంగ్ టర్మ్‌గా చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు. ఈవెన్ మీరు కూడా చూసుండొచ్చు. ఈ ఇరిటబుల్ బౌల్ మూవ్‌మెంట్ అంటే ఇండైజెషన్, తినగానే లూజ్ మోషన్, అట్లనే బయట ఫుడ్ తింటే పడకపోవడం, ఇలా చాలా మంది సఫర్ అవుతుంటారండి. ఇంకా చెప్పాలంటే కోట్ల మంది అని చెప్పొచ్చండి. ఈ ఇంటాలరెన్స్ ఆఫ్ ఫుడ్‌తో బాధపడేవాళ్ళు. మోస్ట్‌లీ ఇంటాలరెన్స్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు నేను చూసింది ఈ కలకత్తా రీజియన్‌లో చాలా మంది ప్రాబ్లమ్స్‌తో వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ వచ్చడం, తద్వారా ఫ్యాటీ లివర్ అయిపోవడం, ఆ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సిరోసిస్ డెవలప్ అవ్వడం. వాళ్ళకి ఎలాంటి అలవాట్స్ ఉండవండి. కానీ ఈ ఫుడ్ ఇంటాలరెన్స్ అనే ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానివల్ల ఇలా క్రానిక్‌గా సఫర్ అయ్యే వాళ్ళని నేను చాలా మంది చూసాను. అలాంటి వాళ్ళకి నంబర్ 1 ఫ్రీక్వెన్సీ మన దగ్గర ఉందండి ఇంటాలరెన్స్. నేనేమంటానంటే జబ్బొచ్చిన తర్వాత జబ్బులోంచి బయటికి రావడానికి అంటే క్రానిక్ డిసీజ్ నుంచి బయటికి రావడానికి డెఫినిట్‌గా ఈ ఫ్రీక్వెన్సీస్ యూజ్ అవుతాయి సపోర్టింగ్‌గా. కానీ జబ్బే లేదు, నేను జబ్బులోకి ఎళ్ళకూడదు. నా శరీరాన్ని ప్రాపర్‌గా నేను మెయింటైన్ చేయాలనుకుంటే ఫస్ట్ శరీరంలోకి ప్రాపర్ మెయింటెనెన్స్‌కి ఫస్ట్ డిపార్ట్‌మెంట్ ఏంటి అంటే డైజెషన్ అండి. యెస్ ఆర్ నో అండి? అవునండి. 100. డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా అన్ని సిస్టమ్‌ల కంటే. మీరు ఫుడ్ తీసుకోవాల్సిందే. వాటర్ తీసుకోవాల్సిందే. సో, వాటర్ ఇంటాలరెన్స్, ఫుడ్ ఇంటాలరెన్స్, ఆయిల్ ఇంటాలరెన్స్ ఇవన్నీ మనకు డే టు డే లైఫ్‌లో ఛాలెంజెస్ అండి. అలాంటి ఛాలెంజెస్ నుంచి మనం ఓవర్‌కమ్ కావడానికి మన దగ్గర ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ఇంటాలరెన్స్ ప్రోగ్రామ్ అండి. ఈ ఇంటాలరెన్స్ ప్రోగ్రామ్ ఇంకో వాళ్ళు కూడా వాడుకోవచ్చండి. ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇష్యూస్ వాళ్ళండి. గ్యాస్ట్రైటిస్‌లో పెప్టిక్ అల్సర్స్ అంటారు. నోట్లో పొక్కులు అంటారండి చాలా మంది. మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. వేడయిందంటారు మన తెలుగు లాంగ్వేజ్‌లో. అవునా కదండీ! అవును. హీట్ బాడీలో హీట్ అయిందండి. బాగా హీట్ అవ్వడం వల్ల నాకు పొక్కులొచ్చాయి, పగుళ్ళొచ్చాయి అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇంటాలరెన్స్ అనేది చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. మౌత్ అల్సర్స్ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా నేను రికమెండ్ చేసే వండర్‌ఫుల్ ప్రోగ్రామ్ అండి ఇంటాలరెన్స్. ఈ మౌత్ అల్సర్స్ నాట్ ఓన్లీ పెద్దవాళ్ళు కాదండి, చిన్న పిల్లలు కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఎంగిలి పొక్కులు అంటారు. అంటే ఒకరు ఎంగిలి తిన్నారు కాబట్టి నీకు పొక్కులొచ్చాయి అంటారు మన ఇండియన్ సిస్టమ్‌లో. అలాంటి వాళ్ళు కూడా ఈ ఇంటాలరెన్స్ ప్రోగ్రామ్ అనేది చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. సో, అలా నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే మీకు కనెక్ట్ కావడానికండి. అలా కనెక్ట్ అవుతే ఏమవుతుందంటే మీరు కూడా ఎవరికైనా రికమెండ్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో, డైజెషన్ సంబంధించి టాలరెన్సు, ఫుడ్ టాలరెన్సు, ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సంబంధించిన ఇంటాలరెన్సు వాటికి ఇది వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అట్లనే ఇది కాంబినేషన్‌లో ఈ పైల్స్ గాని, ఫిస్టులా అట్లనే ఐబీ ఇరిటబుల్ బౌల్ మూవ్‌మెంటు, అట్లనే డైజెషన్ ఇష్యూ, ఈ బొడ్డు జారడం అంటారండి. సోలార్ ఫ్లక్స్ అంటే బొడ్డు జారి చాలా మంది అంటుంటారు. బొడ్డు జారింది. ఆ బొడ్డు అడ్జస్ట్ చేయాలి అంటుంటారు ఊళ్ళలో. అంటే ఇక్కడ సిటీలో మీకు చాలా మందికి అది కనెక్ట్ కాదు. కానీ ఊళ్ళలో అంటుంటారన్నమాట. తిన్నది అరగకపోతే బొడ్డు జారిందంటారు. ఆ బొడ్డు జారడానికి సెట్టింగ్ కూడా చేస్తుంటారండి. అలాంటి అన్ని ఇష్యూస్‌లో కాంబినేషన్‌లో మన ఫ్రీక్వెన్సీలో మీ ఇంటాలరెన్స్ ప్రోగ్రామ్‌ని వాడుకోవచ్చండి. సో, ఇది అబౌట్ ఇంటాలరెన్స్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్. నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి. టాక్సిన్స్ గురించి. బయోఎనర్జెటిక్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది బాడీస్ ఎక్స్‌క్రీటరీ ప్రాసెస్. సో, టాక్సిన్స్ గురించి మనం డీటాక్స్ అంటాము. బాడీ డీటాక్స్ అంటాము. సో, ఇన్ జనరల్‌గా మనం ఇంతకు ముందే ప్యూర్ ప్రోగ్రామ్ గాని ఇవన్నీ వాడుకుంటున్నప్పుడు డీటాక్స్ కోసమే వాడుతున్నామండి. ఇది స్పెషల్‌గా టాక్సిన్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళు వాడొచ్చండి టాక్సిన్స్ ప్రోగ్రామ్? రైట్ అండి. ఈ టాక్సిన్స్ అనేది స్పెషల్‌గా పెట్టడానికి కారణం ఏంటంటే, మన ఎక్స్‌క్రీటరీ సిస్టమ్‌లో ఫస్ట్ మనం అనుకున్నాము లంగ్స్ అండి. లంగ్స్ ఏం చేస్తుంటాయంటే, మన బాడీలోంచి మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్‌లో బ్లడ్‌లో కార్బన్ ఎక్కువగా మిగిలిపోతుంది. ఆ కార్బన్‌ని మన లంగ్స్ ఏం చేస్తాయంటే,
2 ఆక్సిజన్ ఎలిమెంట్స్ ని తీసుకొని ఒక కార్బన్ తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ గా మనము ఎక్సిల్ చేస్తామండి. ఇది బేసికల్ గా అందరికి తెలిసిన విషయం. ఎప్పుడైతే లంగ్స్ వీక్ అయ్యాయో, లంగ్స్ వీక్ కావడానికి ఫస్ట్ రీజన్ ఏమనుకున్నామండి? పొల్యూషన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యాక్టరీలలో కానివ్వండి, కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ టాక్సిన్స్ కి ఎక్స్పోజ్ అవుతుంటారు. దానికి తోడు మన అలవాట్లు, మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అలవాట్లలో ఫస్ట్ ఏంటంటే లంగ్స్ ఎఫెక్ట్ చేసేది స్మోకింగ్. ఇది కామన్ గా ఈరోజు మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యేదండి టాక్సిన్స్. ఇంకా మూడో లంగ్స్ సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఆస్తమా. ఈ ఆస్తమా లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా లంగ్స్ వీక్ గా ఉండడం, సైనస్, ఆస్తమా, అడినాయిడ్స్ ఇలాంటి వాళ్ళకు కూడా లంగ్స్ వీక్ ఉండడం వల్ల వాళ్ళకి జరిగే మైనస్ పాయింట్ ఏంటంటే బ్లడ్ లో కార్బన్ పర్సెంటేజ్ పెరిగిపోవడం. దాన్ని మనము మన బ్లడ్ టెస్ట్ లో ఇస్నోఫీలియా అంటామండి. మీ అందరికి ఐడియా ఉండొచ్చు. సో ఇస్నోఫీలియా వాళ్ళకు కూడా ఈ లంగ్స్ లో కూడా కార్బన్, అంటే లంగ్స్ ద్వారా కార్బన్ ఎలిమినేషన్ బాగా జరగకపోవడం వల్ల బ్లడ్ లో కార్బన్ పర్సెంటేజ్ పెరిగిపోయి టాక్సినేటెడ్ బ్లడ్ గా మారుతుందండి. ఎక్స్క్రీషన్ ప్రాసెస్ లో మన బాడీలో ఉన్న లంగ్స్ సంబంధించిన కార్బన్ ని ఎలిమినేట్ చేయడానికి ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. నేను రికమెండ్ చేసేది పర్సనల్ గా, ఫస్ట్ ఎవరైతే స్మోకింగ్ రెగ్యులర్ చేస్తున్నారో డెఫినెట్ గా మీరు యూజ్ చేయండి. స్మోకింగ్ చేయమని అనట్లేదండి, కానీ డెఫినెట్ గా మీ లంగ్స్ మాత్రం కాపాడుకోండి, మీ బ్లడ్ ని మాత్రం ప్యూరిఫై చేసుకోండి. ఇది టాక్సిన్ కండి. రెండోది వచ్చేసి ఎవరైతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ లో ఉన్నారో, ఈవెన్ సిటీలో మనం కూడా ఉంటున్నామండి, వీఆర్ ఇంటూ లాట్ ఆఫ్ పొల్యూషన్. మీ అందరికి తెలుసు ఈరోజు ఢిల్లీలో చాలా పెద్ద సమస్య ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. అవునా కదండి? మనము వాటర్, బ్రహ్మం గారు చెప్పినట్టు వాటర్ కొనుక్కునే రోజులు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కునే రోజులు కూడా రాబోతున్నాయి. ఇది మీ అందరికి తెలుసు. లాస్ట్ కరోనాలో కూడా ఇప్పటికీ ఢిల్లీలో నేను కొన్ని సెంటర్లో, మీకు తెలుసు, ఎవరైనా మీకు ఢిల్లీ వెళ్తే తెలుస్తుంది, అక్కడ ఆక్సిజన్ సెంటర్ కూడా వచ్చేసాయి. ఏం లేదండి, ఆక్సిజన్ సెంటర్కి వెళ్ళి కూర్చొని 1 అవర్ ఆక్సిజన్ పీల్చుకొని రావాలండి, దానికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. విన్నారండి? ఇది ఆశ్చర్యంగా ఉంటుందండి, వింతగా అనిపిస్తుంది. ఎస్, రాబోయే రోజులు అవే అండి. ఎందుకంటే ఢిల్లీలో ఎంత కార్బన్ పర్సెంటేజ్ పెరిగిపోయిందంటే అక్కడ మామూలు వాళ్ళకు కూడా ఈ సైనస్, ఆస్తమా, బ్రాంకైటిస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలా ఎఫెక్ట్ అయిన వాళ్లకు ఆ ఎఫెక్ట్ నుంచి మన బాడీని రికవర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఎసెన్స్ ఇచ్చే వండర్ఫుల్ ప్రోగ్రామే ఈ టాక్సిన్ ప్రోగ్రామ్. ఎసెన్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే మన బాడీకి ఉన్న మంచి ఒక గుణం ఉందండి. ఆ గుణం ఏంటంటే కొద్దిగా పుష్ చేయాలండి, అంటే మన బాడీకి ఒకటి గుర్తు చేయాలండి, హీలింగ్. దాన్ని హీలింగ్ అంటాం. టాక్సిన్స్ ని రికవర్ చేయమని ఒకసారి మనం సపోర్ట్ చేసామనుకోండి మన బాడీకి, ఆటోమేటిక్ బాడీ టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. ఒక్కసారి టాక్సిన్స్ అక్యుములేట్ చేయడం మొదలు పెట్టింది అనుకోండి, దాని పని అక్యుములేట్ చేయడమే అండి, చేయకూడదు మాత్రం మర్చిపోతుందండి. అట్లా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టాక్సిన్ ప్రోగ్రామ్ వండర్ఫుల్ గా పనిచేస్తుందండి. అదేవిధంగా ఈ పొల్యూషన్ అనుకున్నాము, స్మోక్ అనుకున్నాము, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనుకున్నాము. అదే కాకుండా ఈ ఆస్తమా వాళ్ళకి, కార్బన్ ఇస్నోఫీలియా ఉన్న వాళ్ళకి ఈ టాక్సిన్ ప్రోగ్రామ్ వండర్ఫుల్ అండి. నెక్స్ట్ టాక్సిన్ మన బాడీలో కార్బన్ తర్వాత మేజర్ గా మన బాడీలో అటాక్ అయ్యేది ఏంటి కామన్ గా అంటే యూరిక్ యాసిడ్ అండి. దాన్నే గౌట్ ఆర్థరైటిస్ అంటాం. ఈరోజు ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకి గౌట్ ఆర్థరైటిస్ మాక్సిమం ఈ దుబాయ్ లాంటి ప్లేసెస్ లో, అరబ్ కంట్రీలో ఉండే వాళ్ళు, రెగ్యులర్ నాన్ వెజ్ తినే వాళ్ళకి బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. అది కూడా మన బాడీకి టాక్సిన్ అనేది. సో దాన్ని రిమూవ్ చేయడానికి కూడా ఎక్సలెంట్ వాడు. ఈ కీళ్లవాతం అనేవి మన దగ్గరకు వస్తుంటారండి క్లయింట్స్, మనకు తెలిసిన వాళ్ళలో కూడా కీళ్లవాతం. అలాంటి వాళ్ళు కూడా ఈ ఎక్స్క్రేషనరీ ప్రాసెస్ లో యూరిక్ యాసిడ్ ని బాడీలోంచి ఎలిమినేట్ చేయడానికి ఈ టాక్సిన్ ప్రోగ్రామ్ వాడాలండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, అందరూ నోట్ చేసుకోండి. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు ఈ కీళ్లవాతానికి ఏ ప్రోగ్రామ్ వాడాలి అని. సో ఇక్కడ కీళ్లవాతంకి మేజర్ గా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే యూరిక్ యాసిడ్. సో ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి ఎక్స్క్రేషన్ ప్రాసెస్ లో మన దగ్గర ఈ టాక్సిన్ ప్రోగ్రామ్ చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అంటే ఇదే ఒక ప్రోగ్రామ్ కదండి, కాంబినేషన్. అందుకే మీకు ఆ కాంబినేషన్ అర్థం కావాలని చెప్పి ఈ టాక్సిన్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ టాక్సిన్ మన బాడీలో ఏంటంటే హెవీ మెటల్స్ అండి. హెవీ మెటల్స్ అంటే ఆర్సెనిక్, మెగ్నీషియం, మెర్క్యూరీ లాంటి హెవీ మెటల్స్ అండి. అంటే మన బాడీలో సాల్ట్స్, మెటల్స్, హాలోజన్స్, ఏదైతే మండేలా టేబుల్లో ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన బాడీలో ప్రాసెస్ అవుతాయి. ఆ ప్రాసెస్ అయినప్పుడు మన బాడీ వాడుకొని మన బాడీలో ఎక్సెస్ అయినవి మన బాడీ ఎలిమినేట్ చేస్తుంది. ఎలిమినేషన్ లో
లంగ్స్ ఏమో కార్బన్ అయితే, కిడ్నీ ఏమో యూరిక్ యాసిడ్ అయితే, ఇక మిగిలింది ఎలిమినేషన్ ప్రాసెస్ మన బాడీలో ఏంటంటే స్కిన్. ఆ స్కిన్ లో ఫస్ట్ ఎలిమినేషన్ లో హెయిర్ అండి, రెండో ఎలిమినేషన్ వచ్చి నెయిల్స్ అండి. నెయిల్స్ ద్వారా హెవీ మెటల్స్ అండి. ఈ నెయిల్స్ ఏవైతే ఉన్నాయో హెవీ మెటల్ ఎక్స్క్రీషన్ అంటాం. ఈ మెగ్నీషియము, మ్యాంగనీస్, కాపరు, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఈ నెయిల్స్ అండి న్యాచురల్ గా ఎలిమినేట్. ఈ రోజు చైనాలో పెద్ద రీసెర్చ్ జరుగుతుందండి. చైనా కాదు, వేరే కంట్రీస్ లో కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఈ నెయిల్స్ ని కట్ చేసి పడేయకుండా వాటి ద్వారా ఆర్నమెంట్ తయారు చేస్తే ఎలా ఉంటుంది, న్యాచురల్ ఆర్నమెంట్స్, న్యాచురల్ మెటల్స్. ఈ రోజు రీసెర్చ్ జరుగుతుందండి. ఇక్కడి నుంచి ఒక 20-30 ఇయర్స్ తర్వాత మీరు చూడబోతున్నారు. చాలా కాస్ట్లీ అన్నమాట. అంటే ఫ్యూచర్ లో మన నెయిల్స్ కూడా పడేయాల్సిన లేదండి. ఈరోజు హెయిర్ పడేస్తున్నామండి, పడేయట్లేదండి. హెయిర్ ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అట్లనే ఫ్యూచర్ లో నెయిల్స్ ని కూడా పడేయవసరం లేదండి, చాలా కాస్ట్లీ కాబోతున్నాయి గోల్డ్ లాగా. సో అలా మన బాడీలో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో నెయిల్స్ ద్వారా ఎందుకు చెప్పానంటే స్కిన్ గురించి తెలుసుకోవాలండి. చాలా మంది సోరియాసిస్ తో బాధపడుతుంటారు. అది సోరియాసిస్ అనేది స్కిన్ కి సంబంధించిన ఒక ఇష్యూ, అవునా కదండి, హెల్త్ ఇష్యూ. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సోరియాసిస్ లో హెవీ మెటల్స్ అండి, మన బాడీలో ఉన్న హెవీ మెటల్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా సాల్ట్ బదులుగా మెటల్స్ ఎప్పుడైతే మన బాడీని, మన స్కిన్ ని అటాక్ చేస్తాయో మనకు వచ్చే హెల్త్ ఇష్యూని సోరియాసిస్ అంటారు. అలాంటి సోరియాసిస్ కూడా ఈ టాక్సిన్ ప్రోగ్రామ్ ని కంపల్సరీ వాడాలండి. నేను ఈ టాక్సిన్ ప్రోగ్రామ్ సోరియాసిస్ వాళ్ళకి ఇచ్చాను. సోరియాసిస్ లో 2 రకాలు మీకు తెలుసు. ఒకటి స్ట్రెస్ బేస్డ్ సోరియాసిస్, రెండోది ఫుడ్ బేస్డ్ సోరియాసిస్, మూడోది స్కిన్ కి సంబంధించిన ఇన్హెరెంట్ అండి, అంటే వంశపారంపర్యంగా వచ్చే కూడా చూసుకుంటాం. వీటన్నిటి కేసులో కూడా ఈ టాక్సిన్ ప్రోగ్రామ్ వాడడం వల్ల స్కిన్ కి సంబంధించిన స్ట్రక్చర్ ని ఈ టాక్సిన్స్ రిమూవ్ చేసి స్ట్రక్చర్ ని రీబిల్డ్ చేసుకుంటాం. అదే ఈ టాక్సిన్ ఎలిమినేషన్ వల్ల స్కిన్ జరిగే బెనిఫిట్ అండి. సో ఈ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని నేను రికమెండ్ చేస్తున్నాను, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఈ ప్రోగ్రామ్ ని వాడాలి, టాక్సిన్ ప్రోగ్రామ్. ఎవరంటే సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఏజ్ రిలేట్ లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీ వాడాలి. ఇక ఢిల్లీలో ఉన్న వాళ్ళు మాత్రం రోజు వాడాల్సిందే, తప్పదు కాబట్టి. ఫ్యూచర్ లో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ టాక్సిన్ ప్రోగ్రామ్ అనేది సిటీలో ఎవరు ఉంటే వాళ్ళు కంపల్సరీ వాడాల్సిందే. వాడకపోతే ఏమవుతుందంటే తొందరగా ఏజ్ వస్తుంది, తొందరగా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి, తొందరగా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మీ అందరు ఇక్కడ సెమినార్లో ఉన్నారు, మన బాడీలో మంచి సెల్స్ ఉన్నాయి, చెడు సెల్స్ ఉన్నాయి. ఏవి ఎక్కువ ఉండాలండి? మంచి సెల్స్ ఎక్కువ ఉండాలా, చెడు సెల్స్ ఎక్కువ ఉండాలా? మంచి సెల్స్ ఎక్కువ ఉండాలి. మంచి సెల్స్ ఎక్కువ ఉండాలంటే చెడు సెల్స్ ఏమైపోవాలండి? బాడీలోంచి తగ్గిపోవాలి, అవునా కదండి? సో అలా తగ్గడానికి మనం ఏం చేయాలి? మన బాడీలో ఉన్న చెడు సెల్స్ ని కంట్రోల్ చేయడానికి మన బాడీ నుంచి ఏం తీయాలండి? టాక్సిన్స్ ని తీయాలి. మీకు అర్థమైంది అనుకుంటా. అలా టాక్సిన్స్ ని ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ వెళ్తే క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఉందా, హీలీ వాడొచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. అదంతా ఇంకా ప్రూవ్ కాలేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. కానీ ఏం ఆలోచించండి అంటే క్యాన్సర్ రాకుండా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. ఇది క్వశ్చన్ ఎవరు అడగరండి నన్ను సెమినార్లు. ప్రతి ఒక్కరు అడుగుతారు ఏంటంటే క్యాన్సర్ వాళ్ళకి హీలీ పని చేస్తుందని అడుగుతుంది. ఎందుకు పని చేయొద్దని చెప్తున్నామంటే ఇంకా క్లినికల్ గా ప్రూవ్ కానప్పుడు మేము మీకు ఎట్లా చెప్పగలుగుతాం? కంపెనీ వాళ్ళే ఇంకా ప్రూవ్ చేయలేకపోతే, అవునా కదండి? ఇక్కడ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే టాక్సిన్ ప్రోగ్రామ్ వాడడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చా? మీరే చెప్పండి, ఎస్ ఆర్ నో? అందరు తెలుసండి, ఎస్. టాక్సిన్స్ తోనే కదండి మనకు అన్ని వచ్చే రోగాలు. సో ఇక్కడ మేజర్ క్రానిక్ జబ్బుల నుంచి మనం కాపాడుకోవడానికి దీన్ని మించిన ఏదైనా వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉందా? ఇంకా మీకు చెప్తానండి ఇంకొక ఎగ్జాంపుల్తో. ఈరోజు ఓషన్ దగ్గరలో ఉండేవాళ్ళు, వైజాగ్ లో ఉండే వాళ్ళకి అక్కడ మీరు చూస్తే ఈ మన డోర్ సంబంధించిన క్లాంప్స్ కానివ్వండి అవన్నీ పాడైపోతుంటాయి, అవునా కదండి? మరి అవి పాడైతున్నప్పుడు మీరు పాడుగారండి? అంటే మెటల్సే పాడైనప్పుడు శరీరం ఎంత పాడైపోతుంది వచ్చండి? ఒక్కసారి ఆలోచించండి. మన వైజాగ్ లో ఉన్న వాళ్ళు టాక్సిన్ ప్రోగ్రామ్ పెట్టకపోతే వాళ్ళ లైఫ్ ఏంటి? హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు టాక్సిన్ ప్రోగ్రామ్ పెట్టుకోకపోతే వాళ్ళ లైఫ్ ఏంటి? మీ పిల్లలకు మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? గుడ్ హెల్త్ ఇద్దాం అనుకుంటున్నారు. గుడ్ హెల్త్ ఇద్దామని వాళ్ళకి మంచి మంచి ఫుడ్ పెడుతున్నారు. కానీ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఏం చేయగలుగుతారు? ఎలా మార్చగలుగుతారు? ఒకసారి చెప్పండి. మార్చలేము. ఎన్నో రకాల ప్లాంట్స్ పెడుతున్నాము, ఎన్నో రకాలుగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి పోతున్నాం, కానీ అవి కంట్రోల్ అవ్వట్లేదు, మనని అటాక్ చేస్తాయి. ఎవరైతే సెన్సిటివ్ ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద జబ్బులు వచ్చేస్తాయి.
25, 23, 24 ఇయర్స్ కి బ్లడ్ క్యాన్సర్. చూడండి ఎంత దారుణంగా సఫర్ అయిపోతున్నారు. అవన్నీ తగ్గుతాయా సార్? వాళ్ళందరినీ కాపాడదాం అంటే ఈ రోజు క్వెషన్ మార్క్‌గా ఉంది. ఫ్యూచర్ చెప్పలేము. మన హీలీలో అలాంటివి కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం నేను మీకు చెప్తున్నాను. వచ్చిన వాళ్ళకి ఇబ్బందేమో పక్కన పెట్టండి గానీ, రాకుండా ఉన్న మనందరం కూడా టాక్సిన్ ప్రోగ్రామ్ ఎందుకు వాడొద్దు? వాడితే మన బాడీలో టాక్సిన్స్ పోతే నష్టం ఏంటి? ఇది నేను ఆలోచించాలండి. సో చెప్పండి, ఈరోజు నియర్లీ 100 మెంబర్స్ మనం ట్రైనింగ్‌లో ఉన్నాం. మనందరం టాక్సిన్ ప్రోగ్రామ్ వాడొద్దా అండి? మన వాడాలి. ఇంట్లో వాళ్ళు వాడొద్దా అండి? ఒకసారి వాడాలి. మీకు మీరే ఆలోచించండి గుండెలపై చేసుకొని. సో అంత వండర్‌ఫుల్ ప్రోగ్రాము ఫ్రీక్వెన్సీ మనకి ఇవ్వడం జరిగింది. సో మీ అందరిని పర్సనల్‌గా నేను రికమెండ్ చేస్తున్నాను. డెఫినిట్‌గా కనీసం వీక్లీ వన్స్ అన్న మినిమమ్ అండి. ఈ టాక్సిన్ ప్రోగ్రామ్‌ని ఎవరైతే పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాడండి. ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, ఏరోప్లేన్‌లో పనిచేసే ఎయిర్ హోస్టర్స్ అది పెద్ద టాక్సిన్ ప్లేస్ అండి. మీకు తెలుసో లేదో ఏరోప్లేన్ దగ్గర ఉన్నంత టాక్సిన్స్ ఎక్కడా ఉండవండి. అట్లనే సినిమా థియేటర్‌లో పనిచేసేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ప్లేసెస్ ఉన్నాయండి. ఈవెన్ పొల్యూషన్‌లో పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, మున్సిపల్ డ్రైవ్‌లో ఉన్నవాళ్ళు, ఇలా ఎన్నో ఉన్నాయండి. మీకు ఇంకా ఇండస్ట్రియల్ వాళ్ళు ఇలా అందరికి కూడా మీరు ఈ ఈలీలో ఈ టాక్సిన్ ప్రోగ్రామ్‌ని ధైర్యంగా మీరు రికమెండ్ చేయొచ్చు. కాటన్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, స్టీల్ ప్లాంట్‌లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరికీ అవసరం అండి. ఏంటండి? టాక్సిన్ ప్రోగ్రామ్. సో ఇది అబౌట్ టాక్సిన్ ప్రోగ్రామ్. నెక్స్ట్. నెక్స్ట్‌కెళ్ళిపోదామండి. యాహ్! సో చాలా విషయాలు తెలుసుకున్నాం. చిన్న టాపిక్ ఒకటే సెంటెన్స్ ఉంది ఇక్కడ గానీ, అవునండి. లోపల విషయం ఉందండి. సో కరెక్ట్. నెక్స్ట్ హెడ్ ప్రోగ్రామ్ అండి. బయో ఎనర్జిటిక్ రిడక్షన్ ఆఫ్ టెన్షన్స్. సో ఇది టెన్షన్స్ తగ్గిస్తుందంటారా ఈ ప్రోగ్రామ్? అవునండి. ఈరోజు టెన్షన్ అండి. ప్రతిదానికి ప్రతి వ్యక్తులు టెన్షన్‌తో ఉన్నారండి. ఇప్పుడు మీటింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఇంటర్నెట్ కనెక్ట్ డిస్టర్బ్ అయిందండి. కాగానే ఫస్ట్ నాకు స్టార్ట్ అయ్యేది ఏంటంటే టెన్షన్ టెన్షన్. అండి. అమ్మో! ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. నేను మిస్ అయ్యాను. ఒక 5 మినిట్స్ గురించో, 2 మినిట్స్ గురించో నాకు టెన్షన్ అండి. ఆ! మీకేం టెన్షన్ అంటే డాక్టర్ గారు కనెక్ట్ అవుతారా లేదా అని మీకు టెన్షన్ అండి. టెన్షన్. అట్లాగే ఇంతమంది నా గురించి ఇంత ఓపికగా టైం తీసుకొని 100 మంది అటెండ్ అవుతున్నారంటే రియల్లీ ఐయామ్ వెరీ హ్యాపీ అండి. మీ అందరికి టెన్షన్ ఏంటంటే ఇదేంటండి డాక్టర్ గారు మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశారు ఆయన కనిపియట్లేదు. ఇదో టెన్షన్ అండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ప్రతి విషయానికి టెన్షన్ అయిపోయిందండి. టెన్షన్ ఏ మోతాదుకి వెళ్ళిపోయింది అంటే ఈరోజు ఆ టెన్షన్ లైఫ్‌లోనే మనం బతుకుతున్నామండి. ప్రతి విషయానికి కూడా. ఆహ్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరెంట్ బిల్లు కట్టాలనే టెన్షను. లేదా ఏదైనా సెలక్షన్ చేయాలనే టెన్షను. లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ నేను ఒక మ్యారేజ్ సెలక్షన్‌కి అంటే వాళ్ళ శారీస్ సెలక్షన్, డ్రెస్ సెలక్షన్ నుంచి నన్ను ఇన్వైట్ చేశారండి. ఆ మండే నేను కీప్ హాలిడే అన్నమాట. అవును. మా ఫ్యామిలీలోనే ఒక మ్యారేజ్ ఉండేది. సో, 2 వీక్స్ బ్యాక్ మండే రోజు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళకి టెన్షన్ ఏంటంటే వాళ్ళున్న ఫ్యామిలీలోనే పాపం టెన్షన్ ఉంటదండి. వాళ్ళకి ఇండియన్ అనే టెన్షన్ అన్నమాట. వాళ్ళు వాళ్ళు సెలక్షన్ చేసుకోలేరండి ఆ టెన్షన్. అంటే ఆర్నమెంట్స్ గానివ్వండి, బట్టలు వాళ్ళు కొనుక్కోలేరండి. ఎందుకు కొనుక్కోలేరంటే వాళ్ళకి టెన్షన్ ఎక్కువన్నమాట. సో, ఆ టెన్షన్ వల్ల ఏంటంటే కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్ వల్ల ఏంటంటే దేర్ ఇస్ నో డెసిషన్. మీకు అర్థమైందనుకుంటా. అవును. ఇది చాలా చాలా చిన్న ఇష్యూ అండి. బట్ చూడండి వాళ్ళకి ఒక డెసిషన్ అంటే వాళ్ళ లైఫ్‌లో ఒక వండర్‌ఫుల్ ఈవెంట్‌కి దే కెనాట్ టేక్ ఎ డెసిషన్ అండి బికాస్ ఆఫ్ దట్ టెన్షన్. ఇంకా చెప్పాలంటే ఈ టెన్షన్ ఎట్లాంటిదంటే ఒక పెళ్లి చూపులకెళ్తే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే అబ్బాయికి టెన్షన్ ఉందనుకోండి. సో, అక్కడ మీకు ఎగ్జాంపుల్ అండి. అట్లనే ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు ఎగ్జామ్‌లో టెన్షన్ అండి. ఏం టెన్షన్ అంటే నేను చదువుకున్నంత గుర్తుందండి. కానీ ఎప్పుడైతే నేను పెర్ఫార్మన్స్ చేద్దాం అనుకుంటానో ఆ టెన్షన్ నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ టెన్షన్ అండి. జాబ్‌లో టెన్షన్ అండి. లేట్ ఎళ్తే జాబ్‌లో టెన్షన్. ఈ ప్రతి ఒక్క రోజు లేట్ ఎళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారండి. వాళ్ళకి అలవాటైపోతుంది. ఒక 5 నిమిషాలో, 10 నిమిషాల్లో ఆఫీస్‌కి లేట్ ఎళ్తారండి. వాళ్ళ బాస్ వీళ్ళ గురించి వెయిట్ చేస్తుంటారండి. ఎప్పుడు వీళ్ళు లేట్ వస్తారని చెప్పి. వాళ్ళకి అలవాటైపోతుంది. ఇతనికేంటంటే ఆహ్, ఈ ఆఫీస్ పోయేంత వరకు ఇతని టెన్షన్ అండి. బాస్ ఏమంటాడో. బాస్‌కి ఏం టెన్షనో తెలుసా అండి? ఇతను ఎప్పుడొస్తాడో వెయిట్ చేస్తుంటాడండి. ఆయనకి కూడా టెన్షనే పాపం. అంటే ఫ్రీగా అతను టెన్షన్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇతని వల్ల బాస్ కూడా సాఫ్ట్‌వేర్ పాడైపోతుంది. ఇలా అన్ని రకాల టెన్షన్స్ అండి. కొత్తగా మ్యారేజ్ అయ్యి అమ్మాయి ఇంటికెళ్ళిందండి. అక్కడ టెన్షన్. అత్తగారు వాళ్ళతో అడ్జస్ట్‌మెంట్. హాస్టల్‌కెళ్ళింది టెన్షన్. అట్లనే పిల్లల్ని యూఎస్ పంపించారండి. పేరెంట్స్ ఇండియాలో ఉన్నారండి. అక్కడ చేరుకొని వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు వీళ్ళకి టెన్షన్ అండి.
ఈ టెన్షన్ వల్ల ఏం రోగాలు వస్తున్నాయంటే, టెన్షన్ వల్ల డయాబెటిక్, టెన్షన్ వల్ల బీపీ, టెన్షన్ వల్ల థైరాయిడ్, టెన్షన్ వల్ల ఇంకోటి ఉందండి చాలా ఇంపార్టెంట్, నిద్ర లేకపోవడం, ఇన్సోమియా. టెన్షన్‌కి నిద్ర పట్టదంట. ఇది ఈ మధ్య చాలా ఎక్కువైపోయిందండి. నేను మన టెన్షన్ తీసుకొని నిద్రపోండి అంటే, లేదండి ఎట్లెట్లా అండి టెన్షన్ పోతే గాని నిద్ర రాదు. సో ఇలా ఒక ఒక ఇష్యూకి ఇంకో ఇష్యూని మనం జోడించుకొని, ఆ టెన్షన్‌ని మనం ఏం చేస్తున్నామంటే వి ఆర్ ఎక్స్‌పాండింగ్. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో టెన్షన్ లేని వ్యక్తి ఎవరు లేరు. ఈవెన్ ఆయన ప్రైమ్ మినిస్టరే కావచ్చు, లేదా పని మనిషే కావచ్చు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అన్నారనుకోండి నాకు టెన్షన్ లేదని. మనం నమ్మలేమండి. అవునా కదా! ఆయనకెందుకు టెన్షన్ ఉండదండి? ఇంత పెద్ద కంట్రీ, ఇంత పెద్ద సిస్టమ్. అదే పని మనిషికి టెన్షన్ ఉంటదా అండి? యెస్ ఉంటుందండి. సో అందరికీ టెన్షన్ ఉందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కానీ ఆ టెన్షన్‌ని మనం తీయలేం గానీ, సిట్యుయేషన్ ఎదుర్కొనే కెపాసిటీని మనం తెచ్చుకోవాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. మొన్న ఒకతను అన్నాడండి, "డబ్బులతో నాకు టెన్షన్ ఉందండి. మరి ఈ టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే డబ్బులొస్తాయా?" డబ్బులేం రావండి. డబ్బులతో టెన్షన్ ఉంటే. కానీ ఆ టెన్షన్ పోతే కనీసం ఆ డబ్బులు రాకుండా టెన్షన్‌తో పాటు అనారోగ్యం మాత్రం పాడు కదండీ. ఆ టెన్షన్ ఎదుర్కొనే కెపాసిటీ మాత్రం 100% వస్తుందండి. అలాంటి వండర్‌ఫుల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ టెన్షన్ ప్రోగ్రామ్. ఎడ్యుకేషన్ టెన్షన్, జాబ్ టెన్షన్, ప్రొఫెషనల్ టెన్షన్, డాక్టర్స్‌కి, అడ్వొకేట్స్‌కి, జడ్జెస్‌కి అండ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు, స్పోర్ట్స్ టెన్షన్, అట్లనే అన్ని రకాల ఎగ్జామ్స్‌కి టెన్షన్ వాళ్ళకి ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి ఈ టెన్షన్ ప్రోగ్రామ్. టెన్షన్ వల్ల చాలా మందికి హెడేక్ గూడా వస్తుంటుందండి. వాళ్ళకి గూడా ఇది బాగా పనిచేస్తుంది. టెన్షన్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. చాలా మంది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు. గ్లాండ్స్ అనేది ఎఫెక్ట్ కావడానికి కారణము స్ట్రెస్. సో, ఇక్కడ టెన్షన్ వల్ల గూడా గ్యాస్ ఫార్మ్ అవుతుంది. కొంతమందికి టెన్షన్ రాగానే గ్యాస్ వచ్చేస్తుంది. బేవులొచ్చేస్తుంది. వాళ్ళకు సోమాటిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి గూడా ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. ఈ టెన్షన్ వల్ల వాళ్ళేం చేస్తుంటే, వాళ్ళు టెన్షన్ పడటమే కాదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా టెన్షన్ పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి గూడా ఈ ప్రోగ్రామ్ ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఈ బైపోలార్ డిసీజ్ అండి. అంటే ఇన్‌హెరెంట్‌గా వంశపారంపర్యంగా మెంటల్లీ డిస్టర్బ్ అయ్యే వాళ్ళకి గూడా ఈ ప్రోగ్రామ్ పర్సనల్‌గా మేము రికమెండ్ చేస్తుంటాం. టెన్షన్ ప్రోగ్రామ్. సో, వాళ్ళకి గూడా మీరు రికమెండ్ చేయొచ్చు. ఓసీడీస్ అంటే ఈ అబ్స్ట్రక్టివ్ సారీ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ వాళ్ళకి గూడా ఈ ప్రోగ్రామ్‌ని మీరు వాడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి టెన్షన్ ఏంటంటే, ఆ స్మోకింగ్ అనేది ఆ టైం చేయకపోతే వాళ్ళకి తట్టుకోలేరండి. టెన్షన్ వచ్చేస్తుందండి. అరిచేస్తారు. స్మోకింగు, డ్రింకింగు అలవాటైపోయి బానిసలుగా మారిన వాళ్ళు, టీకి బానిసలుగా, టీ, కాఫీలకు కూడా బానిసైన వాళ్ళుంటారండి. టీ తాగకపోతే వాళ్ళు తట్టుకోలేరండి. టెన్షన్ అయిపోతారు. కాఫీ తాగకపోతే టెన్షన్ అయిపోతారండి. ఇలా చాలా మంది టెన్షన్‌తో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి వండర్‌ఫుల్ ప్రోగ్రామ్ మన దగ్గరుంది. ఈ టెన్షన్ ప్రోగ్రామ్. ఈ హెడ్ అనే టెన్షన్ ప్రోగ్రామ్‌ని నేను పర్సనల్‌గా ఈ బైపోలార్ వాళ్ళకి బాగా ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చాయండి. వాళ్ళకి మాక్సిమం ఏముంటుందంటే, వాళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టడం కాదండి, వాళ్ళు కూడా టెన్షన్ పడుతుంటారు. కంగారు చేసేస్తుంటారు. డిస్టర్బ్ అయిపోతుంటారు. సో, అలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే, ఈ నేను కొన్ని ట్రైన్‌లలో అట్లనే ఫ్లైట్‌లో ఎళ్ళినప్పుడు నేను చూస్తుంటాను. కొంతమంది ఆ డెస్టినీ చేరే ముందు ఫోబియా అంటారండి. ఫోబియా కొంతమందికి ఫోబియా ఉంటుందండి. ఏమైనా అయిపోతుందనే టెన్షన్ అండి. ఫ్లైట్ పడిపోతుందని టెన్షన్ అండి. అలా కొంతమంది ఫోబియాతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి గూడా ఈ బయోఎనర్జిటిక్ రిడక్షన్ ఆఫ్ టెన్షన్ అనేది చాలా వండర్‌ఫుల్‌గా పనిచేసే ఫ్రీక్వెన్సీ అండి. సో, ఇది అబౌట్ హెడ్ అండి. ఈ హెడ్ అనేది మన హెడ్‌కి సంబంధించి అంటే బ్రెయిన్‌కి సంబంధించిన ఈ టెన్షన్ సంబంధించిన ప్రెషర్‌ని రిలీవ్ చేసే ప్రోగ్రామ్. నెక్స్ట్. థ్యాంక్ యూ డాక్టర్ గారండి. నెక్స్ట్ ప్రోస్టేట్ ప్రోగ్రామ్ అండి. ఎనర్జిటిక్ సపోర్ట్ ఆఫ్ ది ప్రోస్టేట్ గ్లాండ్. సో, లేడీస్‌లో మెనోపాజ్ ప్రాబ్లమ్స్ లాగా జెంట్స్‌లో ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అనేది 40స్, 50స్‌లో ఇన్ జనరల్‌గా స్టార్ట్ అయిపోతుంది. అది ఇంతకు ముందు లేదేమో అండి. ఇప్పుడు ట్రెండ్‌లో ఇంచుమించు అందరికీ కనిపించే ప్రాబ్లమ్ ఇది కూడాని. సో, ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకొంచెం వివరంగా తెలియజేయండి. షూర్ అండి. ఈ ప్రోస్టేట్ అనేది ఈరోజు కామన్‌గా మీరన్నట్టుగా 40 అంటే ఇదివరకేంటంటే 60స్, 70స్‌లో అండి ప్రోస్టేట్. ఆఫ్టర్ 60స్ అంటే వానప్రస్థాశ్రమం అంటారు. అంటే రిటైర్మెంట్ తర్వాత ప్రోస్టేట్ చూసేవాళ్ళు. ఇప్పుడేంటంటే ప్రోస్టేట్ అరౌండ్ 35, 40లోనే నేను చూస్తున్నాను. నా దగ్గర క్లయింట్స్ 35, 40లోనే ఈ ప్రోస్టేట్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు చాలా మంది. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది థైరాయిడ్ గ్లాండ్‌లో ప్రోస్టేట్ కూడా ఒక గ్లాండ్ అండి. ఈ గ్లాండ్ ఏం చేస్తుందంటే టెస్టోస్టెరాన్ అనే ఒక ఎంజైమ్‌ని రిలీజ్ చేస్తుంది.
అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకేమో ఈస్ట్రోజన్ అనేది ఇంపార్టెంట్ హార్మోన్ అయితే మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ వైటల్ హార్మోన్. దాన్ని సెక్రియేట్ చేస్తుంది ఈ ప్రోస్టేట్ గ్లాండ్. అయితే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మాల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జరిగే మైనస్ పాయింట్ ఏంటంటే టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్. టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది. టెస్టోస్టెరాన్ తగ్గింది అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కొంతమంది మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళని వెళ్ళి మీరు పలకరియండి, వాళ్ళు ఏడ్ చేస్తుంటారు ఇమోషనల్గా, నవ్వుకుంటూ కూడా ఏడుస్తుంటారండి. అంటే సంతోషంలో కూడా ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. ఎవరైనా కొత్త వాళ్ళని కలవగానే ఏడ్ చేస్తుంటారు, ఒక 70-60 ఇయర్స్ వాళ్ళు. అలా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఏమైందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగింది. అదే టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ లో ఇంబ్యాలెన్స్ లో ఇంకొకటి జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇమోషనల్ వీక్, రెండోది ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అండి. వాళ్ళు యాంగ్జైటీతో ఉంటారు, చిన్న చిన్న విషయాలకి అరిచేస్తుంటారు. ఇంకా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే చాలా హీట్ గా ఉంటుందంట. అతను వచ్చేసాడంటే అవుట్ అండి. అది ఈ ప్రోస్టేట్ అనేది నాట్ ఓన్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో హెయిర్ ఫాల్ అండి, బాల్డ్ హెడ్ అండి, వైట్ హెయిర్ అండి, ప్రోస్టేట్ ఇంబ్యాలెన్స్ వల్ల సెక్షువల్ డిస్ఫంక్షనింగ్, ప్రోస్టేట్ ఇంబ్యాలెన్స్ వల్ల సెక్షువల్ డిజైర్ మొత్తం తగ్గిపోవడం, ఇంట్రెస్ట్ పోవడం, అట్లనే యూరిన్ కూడా ఈ ప్రోస్టేట్ అనే గ్లాండ్ యూరిన్ గవర్నింగ్ కూడా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ హార్మోన్ టెస్టోస్టెరాన్ కాకుండా రెండో ఉపయోగం అన్నమాట. ఆ రెండో ఉపయోగంలో ఏమవుతుందంటే యూరిన్ అనేది మనము బయటికి పోయడానికి ఈ ప్రెషర్ ని క్రియేట్ చేసే గ్లాండ్ అండి. అయితే ఈ గ్రంథి మాల్ ఫంక్షన్ అవ్వడం వల్ల యూరిన్ అనేది బ్లాడర్ లో మిగిలిపోతుంది. అంటే పోషించిన తర్వాత మళ్ళా పోయాలనే ఫీలింగ్, పోషించిన తర్వాత కొద్ది యూరిన్ లోపల మిగిలిపోయి ఇన్ఫెక్ట్ అవ్వడం, తెలియదండి, మిగిలింది కూడా తెలియదు. కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు అనమాట. ఇంకోటి యూరిన్ అనేది స్లోగా రావడం, తర్వాత ఫ్రీక్వెంట్ యూరిన్ రావడం, తర్వాత ఆగి ఆగి యూరిన్ రావడం, తర్వాత అప్పుడప్పుడు కాళ్ళలో జర్నీ చేసిన వాపులు రావడం. అంటే ఈ యూరిన్ బ్లాడర్ లో మిగిలి ఆ బ్లాడర్ లో మిగిలిన యూరిన్ అనేది మళ్ళా రీసైకిల్ అవుతుందండి బాడీలోకి, బ్లడ్ లోకి. అలా రీసైకిల్ అవ్వడం వల్ల కాళ్ళలో ఎడిమా వస్తుంది. సో అలా ఇలా ప్రోస్టేట్ వల్ల జరిగే వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మాల్ ఫంక్షన్ వాళ్ళకి వాళ్ళు నడుస్తుంటే లెగ్స్ చాలా స్టిఫ్ అయిపోతాయండి వెనుక నుంచి. మీరు వాళ్ళు నడుస్తున్నప్పుడు చూస్తే స్టిఫ్ లెగ్స్ తో నడుస్తుంటారు చాలా మంది. మీరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు చూడండి, చాలా స్టిఫ్ లెగ్ తో నడుస్తుంటారు. అట్లే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయండి. ఆ మోకాళ్ళ నొప్పులు, ఈ స్టిఫ్ లెగ్స్ అవ్వడానికి కారణం ప్రోస్టేట్ అండి. అక్కడ నీ రిప్లేస్మెంట్లు, మన లెగ్ సంబంధించిన సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. అక్కడ జరిగింది ఏంటంటే ప్రోస్టేట్ మాల్ ఫంక్షనింగ్ వల్ల యూరినరీ బ్లాడర్ పైన లోడ్ పడుతుంది. ఆ యూరినరీ బ్లాడర్ ఛానల్ అని ఉంటుందండి మన ఆక్యుపంక్చర్ థియరీలో, మెరిడియన్ ఛానల్. ఆ ఛానల్లో ఎనర్జీ బ్లాక్ అవడం వల్ల ఆ ఛానల్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుందంటే కాళ్ళలో వెనుక భాగం నుంచి సెంటర్ లో నుంచి వెళ్తుంది. ఆ బ్లాడర్ అనేది స్టక్ అయిపోతుంది ఛానల్. ఆ ఛానల్ స్టక్ అవడం వల్ల వాళ్ళు అలా నడుస్తుంటారు. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ 60 తర్వాత ఈ యూరినరీ ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్ తో పాటు ఉంటే వాళ్ళు కంపల్సరీ ప్రోస్టేట్ పెట్టుకుంటే, ప్రోస్టేట్ జాయింట్స్ కాంబినేషన్ పెట్టుకొని యూరినరీ బ్లాడర్ ఛానల్ పెట్టుకుంటే వాళ్ళకి నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పి, ప్రోస్టేట్, యూరినరీ బ్లాడర్ ఛానల్, తర్వాత నెక్స్ట్ ఏమనుకున్నామండి సర్క్యులేషన్. ఈ 3 ప్రోగ్రామ్ పెట్టుకుంటే వాళ్ళకు ఆ జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి. అదేవిధంగా ఈ ప్రోస్టేట్ అనేది ఏం జరుగుతుందంటే కామన్ గా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్లాడర్ అంటే ప్రోస్టేట్ డిస్టర్బ్ అవడం వల్ల ఎన్లార్జ్ అవుతే ఏం చేస్తారంటే మళ్ళా పిఎస్ఏ లెవెల్స్ అని ప్రోస్టేట్ యాంటీజెన్ టెస్ట్ ఉంటుందండి. అవి పెరిగితే క్యాన్సర్ కింద పోతుందని చెప్పి ప్రోస్టేట్ ని ఆపరేట్ చేసి కట్ చేస్తారండి, పార్ట్ ఆఫ్ ప్రోస్టేట్. కొన్నిసార్లు ప్రోస్టేట్ తీసేస్తారు. వాళ్ళు తీయడం వల్ల జరిగేది ఏంటంటే ప్రోస్టేట్ అయితే తీసేసాం, కానీ టెస్టోస్టెరాన్ ని మనం ఇంబ్యాలెన్స్ ని మాత్రం కంట్రోల్ చేయలేకపోయాం. ఆ నుంచి రూట్ లెవెల్లో టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ లో కొలెస్ట్రాల్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, లేదా బీపీ కానివ్వండి, పారాలిటిక్ స్ట్రోక్ రావడం, హై బీపీలోకి వెళ్ళిపోయేసి, లేదా షుగర్ డెవలప్ అవడం, ఇలా ఎన్నో రకాల కాంప్లికేట్ హెల్త్ ఇష్యూస్ తోని లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇది కామన్ గా చూస్తాం. ఈ ప్రోస్టేట్ ఆపరేషన్ అయిన తర్వాత చాలా మందికి యూరిన్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. అలా యూరిన్ కంట్రోల్ వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే యూరిన్ ట్యూబ్ అనేది వేస్తారండి, క్యాథర్ ట్యూబ్ అని. అంటే ఒక ట్యూబ్ వేసి దాంట్లో కవర్లు పెడతారు, యూరిన్ నింపి బయట పారబోయాలి. అలా చాలా మంది ప్రోస్టేట్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చాలా మంది ఆ ట్యూబ్ పెట్టుకొని లైఫ్ గడుస్తుంటుంది. ఆ ట్యూబ్ లో ఇన్ఫెక్ట్ అయిపోయి, ఆ ట్యూబ్ ఇన్ఫెక్షన్ ద్వారా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చాలా మంది ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఇన్ఫెక్షన్ తో చనిపోతారు. సో ఇది
ప్రోస్టేట్ కి కంప్లీట్ బయట జరిగే ఇష్యూస్ అండి. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే డే బిగినింగ్ అంటే ప్రోస్టేట్ ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, లేదా ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉంటే సెక్షువల్ డిస్ఫంక్షనింగ్ కానివ్వండి, లేదా యాంగ్జైటీ కానివ్వండి, లేదా మన జాయింట్ పెయిన్స్ కానివ్వండి ఎర్లీ ఏజ్ లో, లేదా యూరిక్ యాసిడ్ కానివ్వండి, ఇలాంటి అన్ని ఇష్యూస్ కి వాళ్ళు వాడాల్సింది అంటే ప్రోస్టేట్ అండి. అంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఫ్రీక్వెన్సీ వాడడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ అవుతాయి. దాంతో పాటు రూట్ లెవెల్లో ఉన్న ఈ గ్లాండ్ అనేది యాక్టివ్గా పనిచేయడం వల్ల మగవాళ్ళలో జాయ్, అంటే లైఫ్ లో మంచి జాయ్, హ్యాపీనెస్, అట్లనే మూడ్స్ లో వెరీ స్ట్రాంగ్ మూడ్స్ తోని అలా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చండి. ఎట్లయితే ఆడవాళ్ళు మెనోపాజ్ లో రకరకాల సఫర్ అవుతుంటారు, సేమ్ విధంగా మగవాళ్ళు కూడా ప్రోస్టేట్ లో సఫర్ అవుతుంటారు. వాళ్ళు చెప్పుకుంటారు, ఇప్పుడు చెప్పుకుంటున్నారు మెనోపాజ్ గురించి. ఇప్పుడు కొంతమందికి రియలైజేషన్ వచ్చింది, ఇదివరకు అది కూడా తెలియదండి. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ప్రోస్టేట్ గురించి మగవాళ్ళు కూడా చెప్పుకునే రోజులు రాబోతున్నాయండి. సో అలాంటి సఫరింగ్ నుంచి మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న వండర్ఫుల్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ప్రోస్టేట్. సో ఇది మన దగ్గర ఉన్న ప్రోస్టేట్ గ్లాండ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్కి వెళ్ళిపోదాం అండి. నెక్స్ట్ లంగ్ ఫంక్షన్ అండి, బయో ఎనర్జెటిక్ ఆప్టిమైజేషన్ ఆఫ్ లంగ్ ఫంక్షన్. సో ఈ లంగ్స్ గురించి మనం చిల్లింగ్ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాం అండి. చిల్లింగ్ అంటే కోల్డ్ కి బాగా పనిచేస్తుంది, దాంతో పాటు లంగ్స్ పెట్టుకుంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గిపోతాయని. సో ఇది కూడా దానికి రిలేటెడేనండి. అవునండి. సో ఈ లంగ్ ఫంక్షనింగ్ అనగానే లంగ్ అనేది మన బాడీ యొక్క వైటాలిటీ అంటే ఏంటంటే మీ అందరికి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ లో సెలక్షన్ లో లంగ్ కెపాసిటీ చూస్తారండి. అంటే చెస్ట్ చుట్టూ బెల్ట్ వేస్తారండి, మనని ఇనీల్ చేయమంటారు, ఎయిర్ ఇనీల్ చేయమంటారు. అలా ఇనీల్ చేసి లంగ్ ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అబోవ్ ఎక్స్పాండ్ చేయాలండి. ఎవరైతే 5 సెంటీమీటర్ అబోవ్ ఎక్స్పాండ్ చేస్తారో వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. ఎవరైతే 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ చేయలేదు చెస్ట్ ని, అంటే వాళ్ళు లావు ఉన్నారా సన్నగా ఉన్నారా లెక్క కాదండి. చెస్ట్ చుట్టూ బెల్ట్ వేస్తే అది 5 సెంటీమీటర్ చెస్ట్ అనేది ఎక్స్పాండ్ కావాలి. అంటే 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ చేశారు అంటే వాళ్ళు బ్రీత్ హోల్డ్ చేసినప్పుడు వాళ్ళ వైటాలిటీ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు, అంటే వాళ్ళకి స్టామినా ఉన్నట్టు. మీ అందరు ఇప్పుడు స్టామినా చెక్ చేసుకోవచ్చండి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత. సో అలా ఎవరైతే స్టామినా తక్కువ ఉందో వాళ్ళందరూ కూడా మీరు వాడాల్సిన ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఈ లంగ్ ఫంక్షనింగ్ ఫ్రీక్వెన్సీ. ఇది బేసిక్ గా చెప్తున్నాను. రెండోది ఏంటంటే ఈ లంగ్ ఫంక్షనింగ్ ఎవరు రికమెండ్ చేస్తున్నామంటే ఆస్తమా వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూలు. వాత పిత్త కఫ మనందరు తెలుసు. ఈ వాత పిత్త కఫలో కఫ బాడీలు అందరూ కూడా లంగ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న వాళ్ళండి. అంటే ఏంటి, మబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆస్థమెటిక్ గా ఉండడం, మబ్బులు వచ్చినప్పుడు ఆయాసం రావడం, జలుబు చేయడం, జలుబుకు సంబంధించిన ఏ వస్తువు తిన్నా కూడా వాళ్ళకి పడకపోవడం, రన్నింగ్ నోస్ కానివ్వండి, గొంతుల్లో పట్టేయడం కానివ్వండి, ఫ్లమ్ కఫ్ రావడం, వీళ్ళందరికీ కూడా ఈ లంగ్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ అనేది చాలా బాగా పనిచేస్తుంది లంగ్ మెయింటెనెన్స్ గురించి. ఇంకా చెప్పాలంటే ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ తో బాధపడేవాళ్ళు, లైక్ ఆస్తమా వాళ్ళు పఫ్ తీసుకుంటారండి, ఇన్హీలర్స్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు వాటి నుంచి బయటపడడానికి ఆ కెమికల్స్ వాడకుండా దే కెన్ యూజ్ దిస్ లంగ్ ఫంక్షనింగ్ ఫ్రీక్వెన్సీ. మీరు వాడే మెడిసిన్స్ వాడుకోండి, ఆ పఫ్లు ఇమీడియట్ గా ఆపకండి, అవి వాడుకుంటూ ఈ ఫంక్షనింగ్ ప్రోగ్రామ్ వాడండి. కొన్ని రోజులు మీరు వాడుకుంటూ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మీ బాడీలో ఈ ఫ్రీక్వెన్సీ వెళ్ళి సెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసి లంగ్స్ లో ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ అయ్యారో అప్పుడు స్లోగా మీరు ఈ పఫ్స్ కానీ ఇవన్నీ తగ్గించుకోవచ్చు. నేను చాలా మందిని నా ఎక్స్పీరియన్స్ లో లాస్ట్ 2 years చూస్తాను. ఆస్తమా వాళ్ళకి ఈ లంగ్ ఫంక్షనింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా రిజల్ట్ ఇస్తుంది. సో డెఫినెట్ గా ఐ విల్ రికమెండ్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సఫర్ అవుతుంది ఆస్తమాకి సంబంధించి, సైనస్ సంబంధించి, కోల్డ్ సంబంధించి, లంగ్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ వాడుకోవచ్చు. అట్లనే పోస్ట్ కోవిడ్ అండి. పోస్ట్ కోవిడ్ లో చాలా మందికి ఆయాసాలు కానీ లంగ్ లో ప్యాచెస్ ఉండిపోయి వాళ్ళకు ఈ ఆయాసం ఇష్యూస్ కానీ రెస్పిరేటరీ ఇష్యూస్ చాలా మంది చూస్తున్నాం. అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ ని వండర్ఫుల్ గా వాడుకోవచ్చు. లంగ్ ఇన్ఫెక్షన్స్ లో ఇంకా చాలా ఇంకో ఫ్యాక్టర్ ఇక్కడ వస్తుందంటే, ఇందాక మనము టాక్సిన్స్ లో చెప్పుకున్నట్టే ఈ ఎవరైతే ఈ వెల్డింగ్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, స్మోకర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా దే షుడ్ యూజ్ లంగ్ ఫంక్షనింగ్ ప్రోగ్రామ్. అంటే ఈ లంగ్ ఫంక్షనింగ్ ప్రోగ్రామ్ ని మనం వాడితే ఏమవుతుంటే లంగ్ లో కూడా బ్రాంచెస్ ఉంటాయండి. ఈ బ్రాంచెస్ ఏం చేస్తాయంటే
ఆక్సిజన్ ని ఎక్స్చేంజ్ చేస్తాయండి బ్లడ్ లో. అవి క్లోజ్ అయిపోతాయండి ఈ టాక్సిన్స్ వల్ల. వాటిని ఓపెన్ చేసుకోవడానికి మనము ఈ ఫంక్షనింగ్ ప్రోగ్రామ్ వాడతాము. సో లంగ్ సంబంధించిన ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఈ టాక్సిన్స్ కానివ్వండి, ఇలా ఆస్తమా వాళ్ళే కాకుండా మనం ఎందుకు వాడతామంటే మన స్టామినాని పెంచుకోవడానికి, వైటాలిటీ ఆఫ్ మన లైఫ్ యొక్క వైటాలిటీని పెంచుకోవడానికి, మన ఫిజికల్ బాడీ వైటాలిటీని పెంచుకోవడానికి ఈ లంగ్ ఫంక్షనింగ్ వాడుకోవచ్చు. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మిలిటరీలో కానీ సెలక్షన్స్ లో బాధపడుతుంటే, వాళ్ళ లంగ్ ఎక్స్పాండ్ కాకపోతే, వాళ్ళు సఫర్ అవుతుంటే, వాళ్ళకి మీరు డెఫినెట్ గా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం వాళ్ళకి మీరు రికమెండ్ చేయొచ్చు. వాళ్ళు కొన్ని రోజులు వాడితే వాళ్ళ లంగ్ స్టామినా అనేది పెరుగుతుంది. ఆ వైటాలిటీని వాళ్ళు లైఫ్ లో అచీవ్ కావచ్చు. సో ఇది అబౌట్ లంగ్ ఫంక్షన్. ఇంకొక 2 ఉన్నాయండి ఈ పేజ్ లో, ఈ ఫినిష్ చేసేద్దామండి. Yes. మోస్ట్ ఇంపార్టెంట్ బహుశా థైరాయిడ్ గ్లాండ్, బయోఎనర్జెటిక్ రెగ్యులేషన్ ఆఫ్ థైరాయిడ్ ఫంక్షన్. సో ఇది చాలా కామన్ అయిపోయిందండి. సో 70% లేడీస్ లో ఉంటే మిగతా 30% జెంట్స్ లో కూడా ఈ మధ్యన వచ్చేసింది. సో ఇది కూడా స్ట్రెస్ రిలేటెడ్ అనేది అందరికీ తెలుసండి. సో దీని వల్ల మనకి వచ్చే లాభాలండి థైరాయిడ్ గ్లాండ్. కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ గ్లాండ్స్ అనగానే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ రవి గారు కూడా ఎప్పుడు ప్రస్తుతానికి చెప్తుంటారు, ఫుడ్ వల్ల షుగర్ రాదు, షుగర్ తినడం వల్ల షుగర్ రాదు, షుగర్ వచ్చిన తర్వాత మాత్రం షుగర్ తినకూడదు, షుగర్ రావడానికి మేజర్ రీజన్ స్ట్రెస్ అని చెప్తుంటారండి. అంటే ఇన్హెరెంట్ గా వచ్చే షుగర్ వేరు, మనం తెచ్చుకునే షుగర్ వేరండి. అంటే వంశపారంపర్యంగా వచ్చే షుగర్ పక్కన పెట్టేశారు, దాన్ని టైప్ 1 డయాబెటిక్ అంటారు. నెక్స్ట్ వేరే డయాబెటిక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రెస్ బేస్ అని చెప్తామండి. మన బాడీలో ఏ గ్లాండ్ అయినా అండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే థైరాయిడే కాదండి, ప్రోస్టేట్ కానీ, థైరాయిడ్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ గ్లాండ్ కానివ్వండి, ఇలా మన బాడీలో ఉన్న అన్ని గ్లాండ్స్ ఉన్నాయండి. అన్ని గ్లాండ్స్ ఇరిటేట్ కానీ, ఆ గ్లాండ్ మాల్ ఫంక్షన్కి వెళ్ళిపోవడానికి కారణం చాలా ఇంపార్టెంట్ అంటే స్ట్రెస్ అండి. ఆ టెన్షన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, టెన్షన్ స్ట్రెస్ అనుకున్నాం, ఈ 2 ట్విన్స్ లాగా అండి. టెన్షన్ వల్ల స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్ల టెన్షన్ వస్తుంది, వైస్ వర్సా. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మన బాడీ లోపల ఉన్న పీనల్ గ్లాండ్ అండి, చాలా మాస్టర్ గ్లాండ్ అంటాం బ్రెయిన్ లో. ఆ పీనల్ గ్లాండ్ యాక్టివిటీని డిస్టర్బ్ చేస్తుంది. అంటే గవర్నింగ్ ఆఫ్ ది బాడీ డిస్టర్బ్ అవుతుంది. మాస్టర్ గ్లాండ్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో, ఆ మాస్టర్ గ్లాండ్ డిస్టర్బ్ అవ్వడంతోనే ఆ మాస్టర్ గ్లాండ్ ఏం చేస్తుంటే, ఏవైతే గ్లాండ్ సెన్సిటివ్ గా ఉన్నాయో మన డే టు డే లైఫ్ లో అవి ఇంప్లెస్ అయిపోతాయి, అంటే అవి సఫరింగ్ లోకి వెళ్ళిపోతాయి. దాంట్లో ఈ థైరాయిడ్ అండి. థైరాయిడ్ లో రకరకాల థైరాయిడ్స్ ఉంటాయండి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. అదే కాకుండా థైరాయిడ్ లో ఇంకొక ప్రాబ్లం వస్తుందండి, గైటర్ అంటారు. గైటర్ అంటే ఏంటంటే థైరాయిడ్ లో లోపల నోడ్స్ ఫామ్ అవ్వడం. ఈ థైరాయిడ్ సపోర్టింగ్ గా పక్కన పారాథైరాయిడ్ గ్లాండ్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. పారాథైరాయిడ్ గ్లాండ్స్ మనకి ఏం చేస్తాయంటే మన బాడీ యొక్క సెన్సిటివ్నెస్ ని, అంటే స్మెల్ కానివ్వండి, మనం స్పర్శ అంటాం కదండి, మనం ముట్టుకుంటే స్పర్శ అంటాం కదండి, వాటన్నిటిని కమ్యూనికేట్ చేసేది ఈ పారాథైరాయిడ్ గ్లాండ్. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఇంకా చాలా రకాల పనులు చేస్తాయండి పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది. సో ఇలా పారాథైరాయిడ్ గ్లాండ్ టేస్ట్ బర్డ్స్ ని కూడా, అట్లనే మన స్లీప్ ప్యాటర్న్ కూడా పారాథైరాయిడ్ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ అనేది మెటబాలిక్ గ్లాండ్ అండి, అంటే మన బాడీ యొక్క సమతుల్యతను మెయింటైన్ చేసే గ్లాండ్. సమతుల్యత అంటే ఇప్పుడు మనం ఆహారం తిన్నాం కదండి, ఆ ఆహారము అరగడానికి థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ ఏదైతే ఎంజైమ్ రిలీజ్ చేస్తుందో ఆ ఎంజైమ్ అనేది మనకు అవసరం అండి. ఎట్లయితే ప్యాంక్రియా ఇన్సులిన్ రిలీజ్ చేస్తే థైరాయిడ్ అనేది థైరోనామ్ అనే ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్ అనేది మన బాడీలో లేకపోతే మన బాడీ యొక్క మెటాబాలిజమే డిస్టర్బ్ అవుతుంది. అంటే ఈ ఫ్యాట్ ప్రోటీన్ సింథసైజ్ కానివ్వండి, సాల్ట్ సింథసైజ్ కానీ, కార్బోహైడ్రేట్ సింథసైజ్ కానివ్వండి, అంటే ఫుడ్ అనేది మన బాడీ పట్టదండి. ఇంకొక ముగ్గురు చెప్పాలి, మొన్న చూసాము మనము కరోనా లాంటి ఏదైతే పానిక్ సిచ్యువేషన్ వచ్చాయో, అప్పుడు థైరాయిడ్ లాంటి వాళ్ళకు వచ్చినప్పుడు ఈ కరోనా లాంటి యాంటీబయోటిక్స్ ఇస్తే అవి రెస్పాండ్ కాకపోవడం కూడా చూసాము. ఎందుకు రెస్పాండ్ కావంటే, యాంటీబయోటిక్ బాడీకి ఇస్తామండి, బాడీ రెస్పాండ్ కాకపోతే డాక్టర్ గారు ఇట్లా ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ థైరాయిడ్ వాళ్ళకు మైనస్ పాయింట్ అదే. సో అందుగురించి 100% ఈ స్ట్రెస్ లోంచి మనం బయటికి రావాలి, టెన్షన్ నుంచి బయటికి రావాలి, గ్లాండ్స్ పైన లోడ్ ని కంట్రోల్ చేయాలి. అలా కంట్రోల్ చేసుకుంటూ ఈ థైరాయిడ్ యొక్క ఫంక్షన్ ని మనం కంట్రోల్ చేయాలి. ఈ రోజు అందరికీ థైరాయిడ్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే స్లీప్ అండి. ఎవరు ప్రాపర్ స్లీప్ గా పడుకోవట్లేదండి. ఎంతసేపు పడుకోవాలంటే 8 గంటలు. అంటే నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు అంటే రాత్రి 2 o'clock వరకు కూర్చుంటాడంట అండి, రాత్రి 2 నుంచి పొద్దున్న 11 గంటల వరకు పడుకుంటాడంట. అప్పుడు ఏమైందంటే 8 hours అయిపోయింది అంటున్నాడు. ఇది రైటా రాంగ్ అండి? 100% రాంగ్.
పిల్లలు కూడా చదువుకోవడానికి రాత్రి 11, 12 గంటల వరకు చదువుతున్నారు. అది 100% రాంగ్ అండి. ఇంకా చెప్పాలంటే నైట్ చదువుకుంటే అది బ్రెయిన్‌కు ఎళ్ళదు. ఇది టెక్నికల్ కాదండి. ఎవరైనా సరే మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ గురించి తర్వాత మీరు గూగుల్‌లో చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అందుంచి నైట్ తొందరగా పడుకోవాలండి. పొద్దున తొందరగా లేచి మీరు ఎంతైనా చదువుకోవచ్చండి. డే టైమ్‌లో చదవాలండి. నైట్‌లో మాత్రం చదవకూడదు. నైట్ ఎవరైతే లేట్ నైట్స్ వరకు పడుకోకుండా ఎక్కువ రోజులుగా ఉంటున్నారో, స్ట్రెస్‌తో ఉంటున్నారో, టెన్షన్స్‌తో ఉంటున్నారో వాళ్ళందరికి వచ్చే హెల్త్ ఇష్యూ ఏంటంటే థైరాయిడ్. అందుంచి మన దగ్గర వండర్‌ఫుల్ ఫ్రీక్వెన్సీ ఉందండి. థైరాయిడ్ గ్లాండ్ ఫ్రీక్వెన్సీ. ఎవరైతే థైరాయిడ్ గురించి బాధపడుతున్నారో, హైపర్ థైరాయిడిజం గాని, హైపోథైరాయిడిజం గాని, గైటర్ గాని అలాంటి వాళ్ళందరూ కూడా ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ ప్రోగ్రామ్ వాడండి. నా టెస్టిమోనియల్‌లో 3-6 మంత్స్ లోపల థైరాయిడ్ టోటల్ కంట్రోల్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని మేము మెడిసిన్ ఆపమని చెప్పట్లేదు. థైరాయిడ్ ఫంక్షనింగ్ ప్రోగ్రామ్ వాడుకుంటూ, థైరాయిడ్ మెడిసిన్ వాడుకుంటూ ఈ ఫ్రీక్వెన్సీని వాడతారు. ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే థైరాయిడ్ కంట్రోల్ వస్తుందో స్లోగా డోస్ టెంపరింగ్ చేసుకుంటూ వెళ్తారు. 100 ఎంజీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చెప్తున్నామంటే 100 ఎంజీ ఒక రోజు 75 ఎంజీ ఆల్టర్నేట్ డేస్. అలా ఒక 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు. అక్కడ కంట్రోల్ వచ్చింది. మళ్ళీ 75 ఎంజీ కంటిన్యూ చేస్తారు 1 మంత్. మళ్ళీ కంట్రోల్ వచ్చింది. 75, 50 అలా అలా చేసి స్లోగా టెంపరింగ్ చేసుకుంటూ ఫైనల్‌గా థైరాయిడ్ ఫ్రీక్వెన్సీని కంటిన్యూ చేసుకుంటూ దాని కాంబినేషన్‌లో ఇందాక మీకు చెప్పాను. ఏ గ్లాండ్ డిస్టర్బ్ అయినా దానికి మూల కారణం స్ట్రెస్. సో మన దగ్గర ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ ప్రోగ్రాము, థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ ప్రోగ్రాము. దాంతో పాటు మనము టాక్సిన్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతుంటే టాక్సిన్ ప్రోగ్రామ్ గాని, లేదా మన డే టు డే మనం తీసుకునే ఆహారం అనేది కరెక్ట్‌గా లేకపోతే దాని ద్వారా అయితే టాక్సిన్ ప్రోగ్రామ్, లేదు మామూలుగా స్ట్రెస్‌తో అయితే స్ట్రెస్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ ప్రోగ్రామ్ వాడుకుంటూ మనం బయటికి రావచ్చు. సో అలా ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫ్రీక్వెన్సీ మనం వాడుతాం. నెక్స్ట్. ఈ పేజ్‌లో లాస్ట్ ప్రోగ్రామ్ అండి జాయింట్స్ అండ్ బోన్స్. సో బయోఎనర్జెటిక్ స్టిమ్యులేషన్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ మెటబాలిటీస్. అంటే ఇది కూడా టాక్సిన్స్ ఎక్స్క్రీట్ అంటే జాయింట్స్ బోన్స్ మధ్యలో ఉండిపోయిన టాక్సిన్స్ లాంటివి బయటికి తోయడానికి ఉపయోగపడుతుంది అంటారా ఈ ప్రోగ్రామ్? కరెక్ట్ అండి. ఇందాక నేను టాక్సిన్ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు మీకు యూరిక్ యాసిడ్ గురించి చెప్పానండి. అవునండి. గౌట్ ఆర్థరైటిస్ అంటే గౌట్ ఆర్థరైటిస్ జరిగేది అంటే ఈ బోన్ కి మధ్యలో ఉండే క్యాటిలేజ్ ని అటాక్ చేయడమే యూరిక్ యాసిడ్ యొక్క పని అండి. నాట్ ఓన్లీ యూరిక్ యాసిడ్ అండి, ఎన్నో రకాల టాక్సిన్స్ వెళ్ళి సాఫ్ట్ టిష్యూస్ లో లోడ్ అయిపోతాయి. మన బాడీలో కూడా 2 రకాల టిష్యూస్ ఉంటాయండి. ఒకటి హార్డ్ టిష్యూ, రెండోది ఏంటంటే సాఫ్ట్ టిష్యూ. సో మాక్సిమం మన బాడీలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ వచ్చేది ఏంటంటే సాఫ్ట్ టిష్యూ. అలాంటి సాఫ్ట్ టిష్యూస్ లో వచ్చే హెల్త్ ఇష్యూస్ నీలో ఎవరికి సఫర్ అవుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ జాయింట్ అండ్ బోన్ సంబంధించిన ఈ ఎక్స్క్రేషన్ అంటే ఎలిమినేషన్ ఆఫ్ టాక్సిన్స్ ప్రోగ్రామ్ వాడాలి. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, సార్ నేను జాయింట్ బోన్ మధ్యలో ఏదైతే గుజ్జు ఉందో ఆ గుజ్జుకి ఏ ప్రోగ్రామ్ వాడాలని అడుగుతుంటారు. ఫస్ట్ వాళ్ళు వాడాల్సింది ఏంటంటే ఈ టాక్సిన్ ఎక్స్క్రేషన్ ప్రోగ్రామ్ వాడాలి. ఎందుకంటే ఆ టాక్సిన్ పోతే కానీ ఆ గుజ్జు స్ట్రాంగ్ కాదు. ఈ సాఫ్ట్ టిష్యూలో గుజ్జు లోపలికి చాలా టాక్సిన్స్ లోడ్ అయిపోయాయి అనుకోండి, గుజ్జు లోపల బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు కదండి. మనకు తెలుసు కదా, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఉంది మన దగ్గర, సెల్ స్ట్రక్చర్ ఏం చేశారు, సెల్లోకి ఒక పని తగ్గిందంటే అక్కడ సెల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సెల్లో ఇన్ఫ్లమేషన్ వస్తే సెల్కి బ్లడ్ సర్క్యులేషన్ లేదు. సెల్కి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే టిష్యూ అనేది డ్యామేజ్. అంతే కదండి. సో ఇక్కడ ఏం చేశామంటే ఆ సెల్లో ఉన్న టాక్సిన్స్ మనం రిమూవ్ చేస్తున్నాం, కార్టిలేజ్ సంబంధించినవి. అలా రిమూవ్ చేయడం వల్ల సెల్ అనేది మళ్ళీ హెల్తీగా అవ్వడం, ఆ టిష్యూ అనేది సాఫ్ట్ అయిపోవడం, పెయిన్ అనేది రిలీఫ్ రావడం. అట్లనే మన జాయింట్ మన బాడీకి సంబంధించిన లోడ్ అనేది ఆ క్యాటిలేజ్ తీసుకుంటుంది ప్రాపర్గా, ఆ సాఫ్ట్నెస్ అంటే కుషన్ లాగా అన్నమాట. సో అంటే మన కార్కి ఎట్లయితే టైర్లు ఉంటాయి చూడండి, టైర్లు ట్యూబ్, అట్లనే ఈ జాయింట్ మధ్యలో ఆ ట్యూబ్ అనుకోండి మీరు. ఆ ట్యూబ్ లో గాలి బాగా ఉంటే ఏమవుతుందంటే మీరు మంచిగా ప్రాపర్ నడవగలరు. గాలి తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి ఆ జాయింట్ దగ్గరికి వచ్చేస్తుంది, పెయిన్ స్టార్ట్ అయ్యింది, ఇన్ఫ్లమేషన్. మీకు అర్థం అయ్యే విధంగా చెప్తాను. సో ఇప్పుడు మళ్ళీ గాలి కొట్టాలి, అక్కడేమో గాలి కొట్టాలి, ఇక్కడ టాక్సిన్ రిమూవ్ చేయాలి. అది ఈ ఫ్రీక్వెన్సీ వల్ల జరిగే బెనిఫిట్ అండి. మీకు తెలిసిన వాళ్ళలో ఇక్కడ 100 మెంబర్స్ ప్లస్ ఉన్నాము. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎవరికైనా జాయింట్స్ లో పెయిన్ ఉంది అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు వాళ్ళ పెట్టాల్సింది ఏంటంటే ఈ జాయింట్ అండ్ బోన్ ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ పెట్టాలి. దాని రిలవెంట్ గా ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందో ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఈ ప్రోగ్రామ్ మాత్రం కంపల్సరీ పెట్టాలి.
సో ఇది జాయింట్ అండ్ బోన్ ప్రోగ్రామ్ అండి. దీనికి కాంబినేషన్ లో నేను రికమెండ్ చేసేది ప్యూర్ అండి. ప్యూర్ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే ఇది కూడా ఎక్స్క్రేషన్, ప్యూర్ కూడా ఎక్స్క్రేషన్ అండి. అక్కడ ఏమవుతుందంటే ఈ జాయింట్ లో నుంచి మనం ఎప్పుడైతే ఎక్స్క్రేషన్ తీస్తున్నాం మా బాడీలో కూడా డీటాక్సిఫై చేయడం వల్ల కంప్లీట్ హెల్త్ అనేది మనం తీసుకోగలుగుతాం. అంటే మోర్ ఎఫెక్టివ్ గా పెయిన్స్ తగ్గిపోతాయండి ప్యూర్ ద్వారా. సో అది జాయింట్ అండ్ బోన్ మనకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇక్కడతో ఆపుదాం అంటారండి. యా లాస్ట్ ఒక సయాటికా లోకల్ అనేది ఉందండి, అదొకటి కంప్లీట్ అవునండి. విల్ గో టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా 9 o'clock క్లోజ్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ అండి. బయోనిక్ 2 అండి, లేదు బయోనిక్ 2 అండి. బయోనిస్టిక్ బ్యాలెన్స్ 1 2కి వెళ్ళండి. ఇలా కింద సయాటికా లోకల్ ఉంది కదండి, అది ఒకసారి అది అనిపిస్తుంది మీకు అది. యా కిందికి వెళ్ళిందండి. సియాటికా లాస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది. అవునండి. సయాటికా లోకల్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది సయాటికా నర్వ్ ఏరియా. నర్వ్ ఏరియా అని వచ్చింది. సో సయాటికా అంటే నర్వ్ కదండి, ద నర్వ్ దట్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ ది లోవర్ బ్యాక్, స్పైన్ యొక్క లోవర్ బ్యాక్ లోంచి వచ్చే ఇదండి. సో ఇది కూడా జాయింట్ దగ్గర రిలేటెడ్ అంటారా? అవునండి. సో ఈ సయాటికా ఏదైతే లోకల్ ఉందో మన వెన్నుపూస నుంచి 2 కాళ్ళకు వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ ని పంపించే నర్వ్ అండి. అంటే మన బాడీలో కూడా ఆర్టరీస్, వెయిన్స్ అని ఉంటాయండి. ఆర్టరీస్ ఏమో రెడ్ బ్లడ్ సెల్స్ అంటే బ్లడ్ ని సప్లై చేస్తే, వెయిన్స్ బ్యాడ్ బ్లడ్ ని ఎలిమినేషన్ ప్రాసెస్ పంపిస్తుంటాయి. దానికి ప్యారలల్ గా మన బాడీలో రన్ అయ్యే వైర్స్ ఏంటంటే ఈ నర్వ్ సిస్టమ్ అండి. ఈ నర్వ్ సిస్టమ్ అనేది బ్రెయిన్ నుంచి మొదలుపెట్టి వెన్నుపూస దగ్గర నుంచి ప్రతి అవయవం యొక్క ఫంక్షనింగ్ కి సప్లై అవుతాయండి ఈ కేబుల్స్, అంటే వైర్స్. కంటికి C1 నుంచి కంటికి అండి, C2 నుంచి నోస్ కండి, C3 నుంచి చెవులకండి. అలా మన వెన్నుపూసలో ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చాం కదండి. ప్రతి పేరు నుంచి ఒక్కొక్క వైర్ కేబుల్ అనేది మన ప్రతి ఒక్క అవయవానికి వెళ్తుంది. ఆ వైర్ బ్లాక్ అయింది అనుకోండి, అవయవం ఏమవుతుందండి, వీక్ అయింది. అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ సయాటికా గురించి కిందికి వెళ్ళినప్పుడు 2 కాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ అంటే నర్వ్స్ CSF అంటారండి, సెంట్రల్ ఫ్లూయిడ్ అనమాట, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఫ్లూయిడ్ అనమాట. అది 2 కాళ్ళకి సప్లై చేసే ఏదైతే విధానం ఉందో అదే ఈ సయాటికా నర్వ్ అండి. అంటే ఈ కాళ్ళలో గ్రిప్ కానివ్వండి, పట్టు కానివ్వండి, అంటే నడుస్తున్నప్పుడు ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ వేయడం కానీ, వీటన్నిటికి మూలము మనం కూర్చున్న తర్వాత లేవడానికి కానివ్వండి, వీటన్నిటికి సపోర్ట్ చేసేవారంటే సయాటికా. మీరు కూర్చున్నారండి, సడన్ గా లేవాలంటే ఎవరు సపోర్ట్ చేయాలండి, సయాటికా నర్వ్ సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే సయాటికా నర్వ్ వీక్ అయిందో అప్పుడు ఫస్ట్ మీకు ఏమవుతుందంటే అరికాళ్ళలో మంటలు అండి, అట్లనే అరికాళ్ళలో స్పర్శ లేకపోవడం, లెగ్స్ లో క్రాంప్స్ అండి ఇనిషియల్ స్టేజెస్. ఆ తర్వాత ఒక కాలు లాగడం అండి. అట్లనే మీరు టెంపుల్ కో ఎక్కడన్నా లేదా ఫ్లైట్ దగ్గర ఎక్కడన్నా మీరు ఎక్కువసేపు నిల్చున్నారనుకోండి, కాలు లాగేస్తుంటుంది. ఒక కాలు పైన నిలబడగలుగుతాను, ఇంకో కాలు మోపలేక. ఇవన్నీ సయాటికా సిమ్టమ్స్ అండి. అలా ఎవరైతే సయాటికాతో సఫర్ అవుతుంటారో, ఈ సయాటికా కూడా రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే ట్రావెలింగ్ అండి. ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకు, డ్రైవింగ్ చేసే వాళ్ళకి, తర్వాత పడుకునేప్పుడు పరుపు ఉంటుంది చూడండి, మనం పడుకునే పరుపు, అది చాలా మంది మారవరండి. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్లిలో గిఫ్ట్ ఇస్తారండి వాళ్ళ అత్తగారి వాళ్ళు, ఇప్పటికి మారిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి లేకపోతే 20 years 30 years అని. ఆ పరుపు మారకపోతే ఏమిటంటే, పరుపు మ్యాట్రెస్ ఏదైతుందో అది స్టిఫ్ గా అయిపోయి, లేదా దాని యొక్క ఎలాసిటీ, దాని యొక్క స్మూత్నెస్, దాని యొక్క ఫంక్షనింగ్ తగ్గడం వల్ల అది మన వెన్నుపూసకు సపోర్ట్ చేయదండి. అలా సపోర్ట్ చేయకపోవడం వల్ల మనం రోజంతా పని చేస్తుంటాం, రాత్రి వెళ్ళి పడుకుంటాం. పడుకున్నప్పుడు వెన్నుపూసకు పరుపు సపోర్ట్ చేయకపోతే ఈ సిఎన్ఎస్ ఫ్లూయిడ్ అంటాం, అంటే సెంట్రల్ నర్వ్ సంబంధించిన న్యూరో ఫ్లూయిడ్, ఆ సప్లై అనేది మన లెగ్స్ కి కానివ్వండి, మన బాడీకి జరగకపోవడం వల్ల స్టిఫ్ బ్యాక్ కానివ్వండి, సియాటికా కానివ్వండి, ఇవన్నీ చూస్తామండి. డిస్క్ సంబంధించిన ఇష్యూలు అది ఒక రోజులో రావండి, ఎన్నో రోజులు సఫర్ అవుతుంటూ వస్తాయి. ఇంకా మీకు చెప్పాలంటే, ఎక్కువ నడుము మీద లోడ్ లేసి పనిచేసే వాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, లేదా బిల్డింగ్ మెటీరియల్ పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఎందుకు రావండి? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి మోకాళ్ళు అరిగిపోవట్లేదు, వాళ్ళకు మెడలో స్పాండిలైటిస్ లేదు, నడుములో సయాటికా లేదు. మనకెందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల అవి
గట్టిగా స్ట్రాంగ్ అయిపోతున్నాయి. మనం స్ట్రెయిన్ చేస్తలేం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. ఆ మెయింటెనెన్సే ఫస్ట్ బేసిక్ మెయింటెనెన్స్ అంటే పరుపు అండి. ఎవరైనా సరే దూది పరుపు అయితే ఎవ్రీ ఇయర్ మారవాలండి. ఏదైనా బ్రాండెడ్ పరుపు అయితే చూసుకోండి. దానిలో మీరు పడుకున్నప్పుడు అది లొంతగా అవుతుందా? అంతెందుకండి లొంత ఉందా అది కూడా పక్కన పెట్టేసేయండి. పొద్దునకి మీకు నడుము నొప్పి అనిపిస్తుంది అంటే మీ పరుపు పాడైపోయినట్టు లెక్క. బాగుంది, కాస్ట్‌లీ ఉంది ఇవేం మాట్లాడకండి. ఆ పరుపుని మార్చేసి. లేపోతే మీ మీకు కూడా సయాటికా వస్తది. సో, అలా ఎవరైతే సయాటికా సఫర్ అవుతున్నారో వాళ్ళు పరుపు మార్చుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత డిస్క్ బల్జ్ అంటారండి. చాలా మంది ఈ డిస్క్ బల్జ్‌తో వస్తుంటారు. L3, L4, L5 ఇవన్నీ డిస్క్ బల్జ్‌లయినాయి అని చెప్పి వస్తుంటారు. ఈరోజు చిన్న పిల్లలు కూడా బల్జ్‌లు అయిపోతున్నాయి. C2, C3 రీజన్ మెడలో, వర్టిబ్రాలో కూడా బల్జెస్ వస్తాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సయాటికా లోకల్ నర్వ్ అనేది లో బ్యాక్ సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అట్లనే ఈ కాళ్ళలో తిమ్మిరొచ్చే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే సయాటికాలో ఇంకో మైనస్ పాయింట్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ ఈ న్యూరో సప్లై కండరాలకు ఉండదు కాబట్టి కాళ్ళ కండరాలకి, కాళ్ళ కండరాలు కూడా సన్నబడిపోతాయండి. నేను కొంతమంది పొలిటీషియన్ చూశాను. వాళ్ళ కాళ్ళు చాలా సన్నగా పడిపోతాయి. ఈవెన్ కొన్ని రోజుల తర్వాత లేచి నడవలేడు. కొన్ని రోజుల తర్వాత వీల్ చైర్‌కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆ సయాటికా పెయిన్ తట్టుకోలేకపోతే బల్జ్ ఫార్మ్ అయితే ఆపరేషన్ చేసుకొని ఆపరేషన్ ఒక 5, 6 ఇయర్స్ బాగానే ఉండి ఆ తర్వాత ఆపరేషన్ కూడా ఆపరేషన్ యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత వీల్ చైర్ వెళ్ళిపోయి కంప్లీట్ బెడ్ అయిపోయి లైఫ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది యంగ్ ఉన్న వాళ్ళు కూడా అయ్యారు. మా దగ్గరికి వస్తుంటారు. ఆపరేషన్ చేసిన తర్వాత మేము ఏమీ చేయలేము. అందుంచి నేను మిమ్మల్ని అలా ఎవరైతే సఫర్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడా వండర్‌ఫుల్ ఇక ప్రోగ్రామ్ ఉంది సయాటికా లోకల్. మీకు సయాటికా ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఒక 5 మినిట్స్ ఒకటే ప్లేస్‌లో కంటిన్యూ‌గా నిలబడండి. మీ 2 కాళ్ళలో ఏ కాలు వీక్ ఉంది, ఏ కాలు మోపు తీసుకుంటుంది, అంటే ఏ కాలు లోడ్ తీసుకుంటుంది, ఏ కాలు లోడ్ తీసుకోలేకపోతుందో ఒకసారి గమనించండి. 10-15 మినిట్స్ మరి ఒక దగ్గర నిల్చుంటే 15 మినిట్స్ కంటిన్యూ నిల్చుంటే మీకు ఎలాంటి లెగ్స్‌లో ప్రాబ్లమ్ లేదు అంటే యూ ఆర్ 100% ఆల్ రైట్ ఫర్ సయాటికా. 15 మినిట్స్ నిల్చున్న తర్వాత మీ కాళ్ళలో లాగినా, మీ కాళ్ళు బరువు తీసుకోలేకపోయినా, లోడ్ ఇంబాలెన్స్ అయినా, గ్రిప్ తగ్గుతున్నా, కూర్చోవాలనే ఫీలింగ్ వచ్చిన షాపింగ్ పోయి, డెఫినైట్లీ మీరు వాడాల్సిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే సయాటికా లోకల్. సో, ఇది అబౌట్ సయాటికా ఫ్రీక్వెన్సీ. సో, ఇది ఈరోజు ప్రోగ్రామ్. థాంక్ యూ మానస గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ బయో ఎనర్జిటిక్ పేజ్ ఈసారి దీంతో కంప్లీట్ చేసేసాం. సో, లెట్స్ గో ఫర్ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ అండి. సో, Sure. ఫస్ట్‌లో మధ్యలో ఇది కొంచెం బ్రేక్ 15 మినిట్స్‌లో క్లోజ్ చేద్దామండి 9:00కి. 15 మినిట్స్‌లో చాలా ఇంపార్టెంట్ నేను మిమ్మల్ని అందరిని కోరేదంటే ఇంపార్టెంట్ ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఆ హెల్త్ ఇష్యూస్ మాత్రమే మనం కనెక్ట్ చేద్దామండి. క్యాజువల్ క్వెషన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ టైప్ అండ్ వి విల్ గివ్ ద రిప్లై ఫర్ దట్. యెస్. సో, 15 మినిట్స్‌లో క్లోజ్ చేసేద్దామండి. Sure. కొన్ని క్వెషన్స్ వచ్చినియి. అందులో ఫస్ట్ మన సుశీల గారండి ఇంతకు ముందే చాలా సార్లు వచ్చారు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రోగ్రామ్ వాడుతున్నారంటండి. చాలా బెనిఫిట్ ఉంది. కానీ అప్పుడప్పుడు కాళ్ళలో స్వెల్లింగ్ వస్తుందంటండి. సో, ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రోగ్రామ్ వల్ల అంటారా? వేరే ఏదన్నా రీజన్ ఉంటుందా అని అడిగారండి. అదే అండి. కాళ్ళలో స్వెల్లింగ్ రావడానికి దీనికి సంబంధం లేదండి. అంటే కాళ్ళలో స్వెల్లింగ్ రావడానికి ఒకటి వెరికో వెయిన్స్ ఉండొచ్చు. రెండోదొచ్చి యూరిన్ ఇంటాలరెన్స్ అండి. అంటే ఇన్‌కాంటినెన్స్ అంటాం. యూరిన్ ఇన్‌కాంటినెన్స్. అంటే ఈ మెనోపాజ్ వుమెన్‌లో కామన్‌గా యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అనేది కామన్‌గా చూస్తుంటాం అన్నమాట. సో, ఆ 2 ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉన్నాయి. తన్ని సర్క్యులేటరీ సిస్టమ్, ఆ తర్వాత యూరినరీ బ్లాడర్ మెరిడియన్ ఉందండి. ఆ 2 ప్రోగ్రామ్ వాడమనండి. ఆ కాళ్ళు స్వెల్లింగ్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్. నెక్స్ట్ లోకేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చండి. హలో సార్. మాట్లాడండి సార్ వినపడుతుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్. హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్. సార్, రింగ్ వారంకి వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే చెప్తారా సార్? ఏంటండి? రింగ్ వారం సార్, రింగ్ వారం. రింగ్ వార్మ్‌కి బ్యాక్టీరియా ప్రోగ్రామ్ అండి. ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. స్కిన్, బ్యాక్టీరియా 2 ప్రోగ్రామ్స్. స్కిన్ ఇది వీటిలో కూడా వస్తుంది సార్. మెడియన్ లో వస్తుంది, బయో ఎనర్జెటిక్ లో వస్తుంది, డిజిటల్ ఏదైనా న్యూట్రిషన్ పర్వాలేదు. ఏదైనా పర్లేదా? ఒక స్కిన్ ప్రోగ్రామ్ తీసుకోండి. తర్వాత ఇది మన బ్యాక్టీరియా ప్రోగ్రామ్ తీసుకోండి సరిపోతుంది. ఓకే సార్, 2 ప్రోగ్రామ్స్ అంతేనా? అంతేనండి. 2 ప్రోగ్రామ్ చాలండి.
ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రత్న కుమార్ గారు. అదే అది మెసేజ్ పెట్టాను నేను. హలో నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మా పాపకి 13 ఇయర్స్ అండి. తను ఆటిస్టిక్ చైల్డ్ అన్నమాట. సో తనకి యాక్చువల్ గా మేమైతే థెరపీస్ పరంగా అన్ని చేయించుతున్నాము. కానీ మీ ప్రోగ్రామ్ ద్వారా పాపకి ఏదైనా హెల్ప్ అవుతుందంటారా? మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి వెబినార్ ఇవాళ ఉన్నదని. అతని ద్వారా మాకు లింక్ వచ్చింది. సో మేము విజిట్ చేస్తున్నాం అన్నమాట. I could find it useful for other problems actually, but will it help to my child? యా, డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ లో మా దగ్గర వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ వి హావ్ రిసీవ్డ్ అండి త్రూ ఫ్రీక్వెన్సీస్. Okay. దాంట్లో లెర్నింగ్ యాప్ అని ఉందండి. లెర్నింగ్ యాప్ లో Okay. మెమొరీ, కాన్సన్ట్రేషన్ అలా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అట్లనే ప్రొఫెషనల్ లో మా దగ్గర చిల్డ్రన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఆ తర్వాత Okay. బ్రెయిన్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత పీనల్ గ్లాండ్ ప్రోగ్రామ్ ఉందండి. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా వండర్ఫుల్ గా రిజల్ట్స్ ఇస్తున్నాయండి ఆర్టిస్టిక్ పిల్లలకి. అయితే ఎంతవరకు డెవలప్మెంట్ వచ్చింది అంటే వీ హావ్ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్. ఎందుకంటే మా వాళ్ళు వాడి టెస్టిమోనియల్స్ కూడా మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మా వీడియోస్ ద్వారా. సో డెఫినెట్లీ Okay. ఐ అడ్వైజ్ పర్సనలీ టు యూజ్ అండి. ఎందుకంటే మీ ఏ థెరపీ Okay. చేయండి, ప్యారలల్ గా ఐ రికమెండ్ దిస్ ఫ్రీక్వెన్సీ థెరపీ ఆల్సో అండి. ఎందుకంటే Sir, ఇప్పుడు ఆల్ మీన్ గా చేయడం వల్ల మోర్ ఎఫెక్టివ్ గా బయటపడతాం అనేది నా కన్సర్న్ అండి. అచ్చా సార్, ఇప్పుడు ఇది యూస్ చేసామంటే పాపకి ఎంతవరకు రిజల్ట్ సక్సెస్ఫుల్ గా రావచ్చు అంటారు సార్? యాక్చువల్లీ అంటే ప్రీవియస్లీ లాట్ ఆఫ్ పీపుల్ దే హావ్ యూజ్ ఫర్ దర్ చిల్డ్రన్ అండి, అండ్ దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ అవర్ సెమినార్స్ అన్నమాట. వాళ్ళు వచ్చి చెప్పారు ప్రాక్టికల్ గా. నేను కూడా చాలా మందికి నేను రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా ఇట్ విల్ యూస్. ఓకే. మిమ్మల్ని ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేశారో వాళ్ళని కనెక్ట్ అవుతే దే విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది మనకి కావాలి అంటే మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి సార్? మిమ్మల్ని మీకు లింక్ ఎవరు పంపించారో వాళ్ళని అప్రోచ్ కావాలమ్మా. ఓకే, ఫైన్ సార్. రైట్. వైజాగ్ లో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా సార్? మేము వెళ్ళి అదే వాళ్ళని మీకు కనుక్కోవడానికి. వైజాగ్ లో తెలిసిన వాళ్ళు అట్లా ఉండదండి. మిమ్మల్ని ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళు కనెక్ట్ అయితే సరిపోతుందండి. ఓకే, ఫైన్ సార్. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన్మథరావు గారండి. సార్ నమస్తే సార్. నమస్తే మన్మథరావు గారు. సార్ నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్. అవునండి. నా 2 కాళ్ళు ఉంటాయి. నాకేంటంటే నా యూరిక్ యాసిడ్ ఉందండి. అంటే మొన్న టెస్ట్ చేసుకుంటే రిజల్ట్ వచ్చింది. నాకు ముడుకులు నొప్పులు ఉన్నాయి, నడిచిన నొప్పి అండి, నడవలేను. అది ప్రాబ్లం. కూర్చుంటే కాలు వాపులు వస్తున్నాయండి, పాదాలు. అది ప్రాబ్లం సార్. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 66 ఇయర్స్. మీరు పెట్టుకోవాల్సిన ప్రోగ్రామ్ వచ్చి ప్రోస్టేట్ ప్రోగ్రామ్ ఒకటండి, ఇందాక చెప్పినట్టుగా. రెండోది వచ్చేసి బ్లాడర్ ప్రోగ్రామ్ అండి. మూడోది వచ్చేసి జాయింట్ అండ్ బోన్ ప్రోగ్రామ్ అండి. ఈ 3 ప్రోగ్రామ్ పెట్టుకోండి. 1 మంత్ తర్వాత మళ్ళీ మనం రివ్యూ చేద్దామండి. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మధ్యలో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి డాక్టర్ గారు, నేను ఇది అడిగేసి నెక్స్ట్ అన్మ్యూట్ చేస్తాను అండి. సోమశేఖర్ గారు వైజాగ్ నుంచి అడిగారు. ఫాదర్ కి పెరాలసిస్ వచ్చిందంటండి. రైట్ హ్యాండ్, రైట్ లెగ్ ప్యారలైజ్ అయిపోయింది 1.5 year బ్యాక్. సో రైట్ లెగ్ కొంచెం రికవర్ అయింది కానీ రైట్ హ్యాండ్ ఇంకా రికవర్ అవ్వలేదు. ప్రొఫెషనల్ ఉందంటండి. సో ప్రోగ్రామ్ సజెస్ట్ చేయమని అడిగారండి. అంటే రైట్ హ్యాండ్ లో పెయిన్ ఉందంటండి. రైట్ హ్యాండ్ ఇంకా ప్యారలైజ్. ఓకే. అవునండి. అతనికి ఈ నెక్స్ట్ పారాలిటిక్ ప్రోగ్రామ్స్ లో నర్వ్ మెరిడియన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది నర్వ్ సంబంధించిన ప్రాబ్లం అనమాట. నర్వ్ మెరిడియన్, సర్క్యులేటివ్ మెరిడియన్, తర్వాత హెడ్ ప్రోగ్రామ్. ఈ 3 ప్రోగ్రామ్ కంటిన్యూ చేయమనండి, సరిపోతుంది. ఓకే అండి, బహుశా నోట్ చేసుకుని ఉంటారండి సోమశేఖర్ గారు. ఇంకొక డౌట్ కొత్తగా ఉందండి. సో పింక్ యాప్ లో రెగ్యులర్ గా మనం 3 ప్రోగ్రామ్స్ యూస్ చేస్తాం కదా. డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కి ఎలక్ట్రోడ్స్ అవసరం లేదు కదా అని అడిగారండి. మనకి బయో ఎనర్జెటిక్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ లో సటిల్ అని ఇవన్నీ జియోపతి వీటికి ఎలక్ట్రోడ్స్ అవసరం ఉంటుందండి? అవసరం లేదండి.
వాళ్ళు ఓన్లీ మన హీలింగ్ డివైస్ ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది, వాళ్ళ బాడీ టచ్ అయ్యే విధంగా బాడీకి టచ్ అయితే సరిపోతుందండి. చాలండి. సో దానికి ఎలక్ట్రోడ్స్ అవసరం లేదు కాబట్టి 3+1 4 ప్రోగ్రామ్స్ యూస్ చేయొచ్చా అని అడిగారండి శ్రీపతి రుద్ర గారు. యాక్చువల్లీ ఏంటంటే మోర్ ప్రోగ్రామ్స్ మేము ఎందుకు రికమెండ్ చేయడం అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టడం అనేది మన బాడీలో బయాలజికల్ క్లాక్ ఉంటుందండి. మన బాడీ సెల్ సిస్టమ్ ఎట్లాంటిదంటే అలవాటు ఉంటామండి. అంటే మనం ఎప్పుడైతే బాడీకి ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చామనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ తీసుకొని మన బాడీ మొత్తం బాడీ అంతా అడ్జస్ట్ అయ్యి మళ్ళీ స్టేబుల్ కావడానికి ఇట్ టేక్స్ మినిమం 2 to 3 hours టైం. ఇన్ బిట్వీన్ అంటే మీకు మొత్తం మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు 12 hours వాడారనుకుందాం. ఈ 12 hours గ్యాప్ లో 3 ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనుకోండి, నేనేమంటానంటే 4 hours గ్యాప్ ఇచ్చేదా మీకు ఆ టైం అయిపోయినట్టే. నేను అనేది ఏంటంటే ఎన్ని ఎక్స్ట్రా ప్రోగ్రామ్ వాడడం అనేది ముఖ్యం కదండి. మీరు ఏదైతే సఫరింగ్ ఉన్నారో దాన్ని మోస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ వాడండి, అది చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్ రికమెండ్ చేసేది ఏంటంటే 3 ప్రోగ్రామ్స్ వాడండి. 3 ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్ గా వాడండి. మీ బాడీయే సెల్ఫ్ హీలింగ్ పవర్ ని పెంచుకుంటుంది, వేరే ప్రాబ్లమ్స్ మీ బాడీ తీసేస్తుంది. అన్ని నాకు 10 ప్రోగ్రామ్ ఉన్నాయండి, ప్రతి ప్రోగ్రామ్ వాడాల్సిన అవసరం లేదండి. 3 ప్రోగ్రామ్ వాడండి. ఆ 3 ప్రోగ్రామ్ 1 month కంటిన్యూ చేసిన తర్వాత ఏదైతే మీకు సివియర్ ఉందో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయండి. అట్లా సివియారిటీ వెళ్తూ ఒక 6 months లేదా 1 year తర్వాత మీకు అన్ని ప్రోగ్రామ్స్ కంట్రోల్కి వచ్చేస్తాయి, మీ బాడీ అనేది స్టేబుల్ అవుతుంది. సో అట్లా డిపెండ్ అపాన్ క్రానిక్నెస్ ఐ రికమెండ్ ఓన్లీ 3 ప్రోగ్రామ్స్. నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ సుధాకర్ రావు గారు అని ఒకరు అడిగారండి, కిడ్నీ స్టోన్స్ కి ప్రోటోకాల్ అడిగారండి. యా, కిడ్నీ స్టోన్స్ అనేది టాక్సిన్ అండి. ఇందాక ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అని మనం మాట్లాడాం. సో అది టాక్సిన్ ప్రోగ్రామ్ కంపల్సరీ అండి. తర్వాత కిడ్నీ మెరిడియన్ ఉంది, అది కూడా కంపల్సరీ అండి. దాంతో పాటు కిడ్నీకి యూరిన్ బ్లాడర్ అండ్ కిడ్నీ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ అండి. అది నుంచి ఆ స్టోన్ అనేది ఏమవుతుందంటే బ్లాడర్ లోకి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది నుంచి బ్లాడర్ ప్రోగ్రామ్ కూడా మనం వాడాలండి. బ్లాడర్ ప్రోగ్రామ్, కిడ్నీ మెరిడియన్, బ్లాడర్ మెరిడియన్, కిడ్నీ మెరిడియన్, టాక్సిన్, ఈ 3 ప్రోగ్రామ్స్. ఇంకొకరండి సుబ్బా అని పేరు ఉందండి, ఇక్కడ అన్మ్యూట్ చేసుకోండి సార్. సుబ్బారావు గారు కానీ. హాయ్ అండి, మాట్లాడండి. యాక్చువల్లీ నా దగ్గర ప్రొఫెషనల్ వర్షన్ ఉంది, సో నేను బ్యాక్ పెయిన్ కి తెలుసుకుందాం అనుకుంటున్నా. సో ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ యుఎస్. యా, సో హౌ లాంగ్ యు ఆర్ హావింగ్ బ్యాక్ పెయిన్ అండి? ప్రాబబ్లీ 1 month నుంచి అండి. నేను ఇక్కడ అంటే మెడిసిన్స్ ఇవన్నీ యూజ్ చేశాను, ప్లస్ సిటీ స్కాన్ అన్ని నార్మల్ ఉన్నాయి, బట్ స్టిల్ పెయిన్ ఉంది నాకు. అంటే సిటీ స్కాన్ నార్మల్ ఉందంటే మజిల్ లో ఉందా ప్రాబ్లమ్ అండ్ డిస్క్ లో ఉందా? అంటే సిటీ స్కాన్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, సో ప్రాబబ్లీ మజిల్ అని వాళ్ళు చెప్తున్నారు. మజిల్ అనే ఇష్యూ అండి. ఎందుకంటే సిటీ స్కాన్ నార్మల్ అంటే ఇట్ హాస్ యు హావ్ ద ప్రాబ్లమ్ విత్ ద మజిల్ అన్నమాట. సో ప్రొఫెషనల్ ఉంది కాబట్టి యు హావ్ ద ప్రోగ్రామ్ ఇన్ మజిల్ ప్రోగ్రామ్ ఉందండి, అంటే టిష్యూ ప్రోగ్రామ్ ఉంది. మజిల్ టిష్యూతో పాటు సర్క్యులేటివ్ ప్రోగ్రామ్ అండి. ఓకే అండి. సర్క్యులేటివ్ ఏమో మెరిడియన్ లోకి వెళ్ళిపోండి, మజిల్ ఏమో ఫిట్నెస్ లో వెళ్ళండి, అండ్ టిష్యూ ప్రోగ్రామ్ మీకు ప్రొఫెషనల్ లో ఐ థింక్ డిజిటల్ 2 లోనో డిజిటల్ 3 లోనో ఉందండి, అది వాడండి. ఓకే, థ్యాంక్స్ డాక్టర్ గారు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు అండి. ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఒకరు టెక్నికల్ గా అడిగారండి, ఫస్ట్ డివైస్ కొనేసుకుని తర్వాత అప్గ్రేడ్ చేసుకోవచ్చా అని అడిగారండి. యా డెఫినెట్గా. సో డెఫినెట్ గా యూస్ చేసుకోవచ్చు. హార్డ్వేర్ అనేది మీరు అంటే బేసిక్ గా హార్డ్వేర్ మీరు ఏ ప్రోగ్రామ్ తో హార్డ్వేర్ తీసుకుంటారు, 40,000 తో తీసుకోవచ్చు, 80,000 తో తీసుకోవచ్చు, 125 తో తీసుకోవచ్చు, 2 lakhs తో తీసుకోవచ్చు, 3 lakhs, ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయండి. 5 ఆప్షన్స్. మీరు ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ తీసుకుంటారో అప్పుడు హార్డ్వేర్ ఆ ప్రోగ్రామ్ మీకు వస్తుంది. ఆ తర్వాత మీకు ప్రోగ్రెసివ్ గా మీకు ఎప్పుడైనా ఇన్స్టాల్మెంట్ గా మీరు ఇఫ్ యూ వాంట్ టు ఎన్హాన్స్ ద ఫ్రీక్వెన్సీస్ ప్యాకేజెస్, ఎస్ యూ కెన్ బై అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, సాయి సుజన గారు యుట్రేనియన్ ఫైబ్రాయిడ్స్ కి ప్రోగ్రామ్ ప్రోటోకాల్ అడిగారండి. ఏంటండి? ఫైబ్రాయిడ్స్ అండి. యూటెరైన్ ఫైబ్రాయిడ్స్ అండి. అవునండి, యుటేరియన్ ఫైబ్రాయిడ్స్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒకటి మెనోపాస్ ఉండొచ్చు, లేదంటే టెన్షన్స్, ప్రెషర్స్ ఉండొచ్చు. అందుంచి
ఒకవేళ మెనోపాజ్ లేడీ అయితే తను మెనోపాజ్ ప్రోగ్రాము, హార్మోన్ బ్యాలెన్సింగ్, మూడోది వచ్చేసి లింఫ్ సిస్టమ్ అండి. ఈ 3 ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఆ ఫైబ్రాయిడ్ అనేది తగ్గుతుంది. చాలా మంది మన టెస్టిమోనియల్ కూడా చెప్పడం జరిగిందండి. ప్రాక్టికల్ గా నేను కూడా చూడడం జరిగింది. అండ్ ఒకవేళ మెనోపాజ్ కాకుండా ఎర్లీ ఏజ్ ఫైబ్రాయిడ్స్ అవుతాయి, వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ప్రోగ్రాము, హార్మోన్ బ్యాలెన్సింగ్, లింఫ్ సిస్టమ్ అండి. ఇవి ప్రోగ్రామ్స్. నెక్స్ట్ అండి. ఒక్క నిమిషం, చాలా మంది ఉన్నారు. శేఖర్ బుసిరెడ్డి గారు, ప్లీజ్ అన్మ్యూట్. శేఖర్. శేఖర్ బుసిరెడ్డి గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాం అండి. బోడా సత్యనారాయణ మూర్తి, మాట్లాడండి శేఖర్ గారు. వాయిస్ క్లియర్ లేదండి మీది. శేఖర్ రెడ్డి. 2 క్వశ్చన్స్. మా నాన్నకి అది మామూలుగా నోస్ బ్లాక్ అయిపోయి బ్రీత్ సార్. సిటీ స్కాన్ చేపిస్తుంటే రైట్ హైపోప్లాస్టిక్ ఫ్రంటల్ సైనస్ అని చెప్పారు. కంప్లీట్ గా ఒక సెకండ్ బ్లాక్ అయిపోతుంది, అన్కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతున్నాను. మొత్తం అంతా షివర్ వచ్చేసి మామూలుగా మన మనిషి మాదిరి ఉండదు. ఇది ప్రాబ్లం సార్. లాస్ట్ 2 సార్ ఇయర్స్. ఈ సైనస్ అడినాయిడ్స్ అని వల్ల మీరు చెప్పే ఇష్యూస్ అనేవి జరుగుతాయండి. అది కాకుండా ఇప్పుడు మీరు చెప్పేది కొద్దిగా ఎక్స్ట్రీమ్ యూజ్ చెప్తున్నారు. మేబీ ఆ పాలిప్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా గ్రోత్ ఏమైనా ఉండొచ్చండి. సో సిటీ స్కాన్ లో ఏమైనా గ్రోత్ అనేది ఉందండి నాజల్ సిస్టమ్ లో కానీ లైట్ గా గ్రోత్ ఉందని చెప్పారు. ఇమీడియట్ గా సర్జరీ. మీ వాయిస్ చాలా లో ఉందండి, క్లారిటీ లేదండి. ఓకే, ఇమ్మీడియట్ గా ఎండోస్కోపీ చేయించమంటున్నారు సార్. అదే అండి. అంటే ఏదైనా గ్రోత్ ఉంటే మీరు చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్ గా అతనికి బ్రెత్లెస్ అని చెప్పి షివర్ అవుతున్నారు కాబట్టి సమ్ గ్రోత్ అంటే ఏదో గ్రోత్ అనేది డెవలప్ అయింది. సో దాన్ని ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయండి. ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఒకసారి మీకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క 2-3 క్వశ్చన్స్ అండి. యాక్చువల్ గా ఆ సిరీస్ లో ఉన్నవి నేను సెకండ్ సిరీస్ తీసుకున్నాను నాకు స్క్రీన్ వ్యూ మీద. సో వీళ్ళు ఫస్ట్ రేస్ చేసిన వాళ్ళండి, ఒక్క 2-3 అన్నారు. సారీ అండి. బోడా సత్యనారాయణ గారు. బోడా సత్యనారాయణ గారు, ఎస్ ప్లీజ్. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి గారు. నేను 4 రోజుల క్రితమే యుఎస్ వచ్చానండి. అక్కడ మా మనవరాలు ఒక 8 ఇయర్స్, ప్యూబిక్ హెయిర్ ఇవన్నీ వస్తున్నాయి. కెన్ వై పోస్ట్ పోన్ ద మెచ్యురేషన్? ఇక్కడ చాలా మందికి యుఎస్ లో ఎర్లీ మెచ్యురేషన్ అవుతోంది. అవునండి. పోన్ చేయడానికి ఏం ప్రోగ్రామ్స్ పెట్టమంటారు? అంటే పోస్ట్ పోన్ అనేది అయితే గ్యారంటీ చెప్పలేనండి, బట్ యూ షుడ్ కీప్ హార్మోన్ బ్యాలెన్స్ అండి. హార్మోన్ బ్యాలెన్స్ తో పాటు టాక్సిన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టండి. ఎందుకంటే వీళ్ళు యుఎస్ లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఫ్యాట్స్ ఉంటాయి. సాచురేషన్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే మంచి ఫ్యాట్స్ అండి. అన్సాచురేషన్ ఫ్యాట్స్ అంటే ఫ్యాట్స్ ని కుక్ చేసే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాక్లెట్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ మిల్క్ కానివ్వండి, మిల్క్ ని బాయిల్ చేసి మళ్ళీ చిల్ చేస్తారు. అది చాలా డేంజరస్ అండి. సో అలా యుఎస్ లో ఏంటంటే కామన్ గా దోస్ టైప్ ఆఫ్ ఫుడ్ కల్చర్ అనేది కామన్ అనమాట. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆ ఫుడ్ అనేది వాళ్ళకు దే ఆర్ యూస్ టు జెనెటికల్ గా, సో వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. కానీ మన వాళ్ళు వెళ్ళి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా సఫర్ అవుతున్నారు. దాంట్లో మేజర్ గా ఈ బర్గర్లు, పిజ్జాలు, సబ్వేలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనమాట. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఆ అమ్మాయికి టాక్సిన్ ప్రోగ్రాము,
తర్వాత నెక్స్ట్ హార్మోన్ బ్యాలెన్సింగ్ అండి. ఈ 2 ప్రోగ్రామ్ పెట్టండి. దాంతోపాటు ఒకవేళ స్ట్రెస్ ఏమైనా మీరు చూస్తున్నారంటే అమ్మాయిలో కూడా స్ట్రెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇంకొకరండి హరికృష్ణ గారు, మహాదేవ్ గారు. ఇంక వీళ్ళిద్దరితో క్లోజ్ చేసేద్దాం. Yeah. హరికృష్ణ అయితా, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇది మన హీలీ వాడిన తర్వాత నాకు యాక్చువల్ గా నమ్నెస్ లేకుండే సార్, షోల్డర్ వెనకాల. సో నమ్నెస్ వస్తుంది సార్. అది ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా, బట్ ఏంటో తెలియట్లేదు సార్ నాకు. ఇక్కడ ఏంటంటే స్టిమ్యులేషన్స్ బాడీకి వెళ్ళినప్పుడు ఆ నమ్నెస్ గానీ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుందండి. కానీ కామన్ గా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం కూడా మేము చూడలేదు. ఏంటంటే చాలా మంది వాడుతున్నాము, ఓల్డ్ ఏజ్ వాళ్ళు. అంతకుముందు లేకుండే సార్ మనకైతే. అదే అంతకుముందు లేకుండా అది. సో చాలా మంది వాడుతున్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు కొద్దిగా డిఫరెంట్ గా చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీ పిల్లో అండ్ మ్యాట్రస్ చెక్ చేసుకోండి. స్టిల్ పిల్లో మ్యాట్రస్ ఓల్డ్ ఉండి మార్చుకుంటా కూడా కంటిన్యూ అవుతే నేను కొన్ని ప్రోగ్రామ్ చెప్తాను, అవి దాంట్లో వాడాల్సిన నర్వ్ మెరిడియన్, సర్క్యులేటివ్ మెరిడియన్, నర్వ్ మెరిడియన్ రిలీజ్ అండి. ఈ 2 సార్. ఇంకొకటి సార్, ఈ కాయల్ ప్రోగ్రామ్ కాయల్ తీసుకున్నాం సార్, కాయల్ వాడుతున్నాను. ఒక ప్రోగ్రామ్ కి ఇంకో ప్రోగ్రామ్ కి గ్యాప్ ఎంత ఉండాలి సార్? మినిమం నా పర్సనల్ రికమెండేషన్ 2 hours అండి. 2 hours సార్. ఓకే సార్. ఇంటెన్సిటీ కాయల్ తో 100% పెట్టుకోవాలా సార్? కాయిల్ ఉన్న వాళ్ళందరూ 100% అండి. ఇప్పుడు నేను కూడా కాయిల్ వాడుతున్నాను, 100%. ఓకే, 100% సార్. సార్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ సార్. ఐటీ కోర్సు ఇప్పుడు చేస్తున్నాను సార్. యాక్చువల్గా నాకు 12 years గ్యాప్ వచ్చింది. ఐటీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ చదువుతున్నాను కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. మళ్ళీ చదివింది కూడా గుర్తు. లర్నింగ్ ఏమేమి ప్రోగ్రామ్స్ వాడాలి సార్? లర్నింగ్ ప్రోటోకాల్ మొత్తం అండి. లర్నింగ్ లో మెమొరీ, లర్నింగ్ సిస్టమ్ అండ్ కాన్సంట్రేషన్. ఓకే, కంటిన్యూ 1 month ఆ 3 ప్రోగ్రామ్ వాడండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహాదేవ్ గారు అండి, మహాదేవ్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి. మహాదేవ్. నమస్తే సార్. నమస్తే అండి. హలో, నమస్తే డాక్టర్ గారు. సార్ నాకు రైట్ సైడ్ కింద వాపు వచ్చింది సార్. మోషన్ దగ్గర పెయిన్ వస్తుంది బాగా. 1 side బాగా బయటికి కనబడుతుంది, వాపు ఎర్రగా కనబడుతుంది. దాని ఫైల్స్ అంటారు అన్నారు. అది దానికి మనం ఎట్లా తీసుకోవాలి? మీరు ఎక్కువసేపు కూర్చుంటారండి, బయట ఫుడ్ తింటుంటారా? ఎక్కువసేపు కూర్చుంటాను సార్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఎయిర్ ఫ్రీ చైర్స్ దొరుకుతాయండి. అయితే చైర్ కు హోల్స్ ఉంటాయి. ఓకే సార్. అలాంటి చైర్ ఒకటి తీసుకోండి. ఎందుకంటే మీకు ఆ ఎయిర్ ఫ్రీ అయితే కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ అక్కడ హీట్ కానీ జనరేట్ కావద్దు ఫస్ట్. ఓకే సార్. రెండోది మన హీలీలో వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్. ఓకే సార్. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ తో పాటు సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సార్. సర్క్యులేటరీ మెరిడియన్ లో సర్క్యులేషన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది మెరిడియన్ లో. ఓకే సార్. అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే సార్. తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. గ్యాస్ట్రో ఇంటెస్టైన్. ఓకే సార్. అది వాపు బాగా కింద కంటే వస్తుంది సార్. అది మనకి ఎన్ని రోజులు పడుతుంది సార్ సుమారుగా అది పెయిన్ కి? మీకు సర్క్యులేటివ్ మెరిడియన్ పెడితే, సర్క్యులేషన్ లో మెరిడియన్ పెడితే అక్కడ ఏదైతే వెయిన్ ఇంబ్యాలెన్స్ అయిందో అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందులో ఇంకోటి సార్ లాస్ట్ ఈఎస్ఆర్ బాగా ఎక్కువ ఉంది సార్, 74 ఉందంట సార్. ఈఎస్ఆర్ అనేది బ్లడ్ లో బాడీలో ఇన్ఫ్లమేషన్ అండి. మీరు దానికి ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఇన్ఫెక్షన్ అయిందండి, ఇక్కడ ఫిస్టుల దగ్గర ఇన్ఫెక్షన్ అయ్యింది, సారీ ప్రైస్ దగ్గర ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది, అందులో ఈఎస్ఆర్ పెరిగిందండి. ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఈఎస్ఆర్ కూడా తగ్గిపోతుంది. ఓకే సార్. ఓకే సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ వచ్చిందండి. హాట్ ఫ్లషెస్ అవి ఎక్కువ ఉంటున్నాయి వాళ్ళ అమ్మగారు. మెనోపాజ్ ఇష్యూ అండి. దానికి 3 phases ఉంటాయి. ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ అండి. సో వాట్ ఎవర్ ది ఏజ్ దాన్ని బట్టి ప్రీ మెనోపాజ్ అయితే హార్మోన్ బ్యాలెన్సింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మన దగ్గర డైరెక్ట్ గా మెనోపాజ్ ప్రోగ్రామ్ ఉంది కదండి. ఈ హాట్ ప్లేసెస్ ఉంటే డెఫినెట్ గా మెనోపాజ్ ప్రోగ్రామ్ పెట్టుకోమండి, ఏజ్ రిలేటెడ్ లేకుండా కూడా. దానికి అడిషన్ గా హార్మోన్ బ్యాలెన్స్ అండి.
హార్మోన్ బ్యాలెన్స్ అండ్ మెనోపాస్ Menopause. ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే Exactly. సరిపోతుందండి Exactly. అమ్మగారికి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇంకొకటి Thank you so రెండు much. వచ్చినాయి, మెయిల్స్ చేస్తామని చెప్పారు. సో Sure. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ Thank యూ you. సో మచ్. సో సెషన్ చాలా హ్యాపీగా, అంటే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. అందరి దగ్గర క్వశ్చన్స్ కూడా చాలా వరకు ఆన్సర్ చేసామండి. ఒకళ్ళిద్దరిని మిస్ చేసి ఉంటాము. సో సారీ ఫర్ దెమ్. యూ కెన్ కమ్ బ్యాక్ టు అస్ నెక్స్ట్ వీక్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ స్పెండింగ్ సో లాంగ్ విత్ అస్. సో థ్యాంక్ యూ మానస గారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న మన హీలీ మెంబర్స్ అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మెడికల్ డివైస్ కాదు, ఇది ప్యూర్లీ వెల్నెస్ డివైస్. జబ్బులు వచ్చిన వాళ్ళే వాడొద్దు, జబ్బులు రాకుండా వాడొచ్చు. జబ్బులు రాకుండా ఏవే ప్రోగ్రాంలు వాడాలి, ఎలా వాడాలి అనేది చెప్పడమే ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. దాన్ని బాగా ఫోకస్ చేయండి. అలాంటి వాళ్ళకి మీరు రికమెండ్ చేయండి. మీరు హ్యాపీగా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళని హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇలా ట్రైనింగ్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే హీలీని మేము 2 years నుంచి ప్రమోట్ చేస్తున్నామో, అలా ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు క్లయింట్స్ ఈ హీలీ డివైస్ తీసుకొని వాళ్ళు మాకు హ్యాపీగా ఉందండి, మాకు రిజల్ట్స్ వస్తున్నాయి అంటే, వాళ్ళ రిజల్ట్ విని నేను మోటివేట్ అయిపోయి నేను ఈ ట్రైనింగ్ సెషన్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకొంతమందికి హెల్ప్ చేద్దాం అనేది నా ఉద్దేశం అండి. అలా మీరు కూడా హ్యాపీ లైఫ్ని, హెల్తీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. గుడ్ నైట్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. గుడ్ నైట్ టు ఎవ్రీబడి.